నమస్తే, వనకం, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. వింటున్న శ్రోతలందరికీ మీ అవిన్ గడి చెప్తున్నటువంటి స్వాగతం, సుస్వాగతం. ఇది సారీ, అక్కడ స్వాగతం మిస్ అయింది, వావతం మిస్ అయింది. శ్రోతలందరికీ నమస్కారం. టాలీవుడ్ టాకీస్ కి స్వాగతం. మీరు వింటున్నారు తెలుగు వారి ఆత్మీయ వారిది టోరీని మీ ఆర్జే అవిన్తో. నేను తీసుకొచ్చేసాను ఈరోజు మన సూపర్ స్టార్, నాకు చాలా ఇష్టమైన వ్యక్తి, 30 సంవత్సరాలుగా తన సినీ జీవితాన్ని నడిపిస్తున్నటువంటి, సినీ జీవితంలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా ఎంటర్ అయ్యి యాక్టర్ని కావాలనుకున్నాను, యాక్టర్గానే స్థిరపడ్డానని చెప్పేసి ఎంతో హ్యాపీగా చెప్పుకునే మన స్టార్, మనం ఎంతో ఇష్టపడే బెనర్జీ గారు. సార్ నమస్కారం సార్, వెల్కమ్ టు టోరీ. నమస్తే, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ ఫైన్, ఐ థింక్ ఎవ్రీబడి ఈస్ ఫైన్. ఇవాళ వరలక్ష్మి వ్రతం. ఎగ్జాక్ట్లీ. దేర్ ఇస్ అ పయస్ డే, ఎస్పెషల్లీ ఫర్ ద లేడీస్ హూ ప్రే ఫర్ దేర్ హస్బెండ్స్. అండ్ వాళ్ళు యుఎస్ లో కానీ బయట కంట్రీస్ లో ఉండే వాళ్ళందరూ కూడా ఐ థింక్ దే ఆర్ బిజీ విత్ దేర్ పూజా కార్యక్రమం. అండ్ I wish everybody who is out of India all the best, and I wish them to take care, be happy and healthy all their life. సో స్వీట్. స్టార్టింగ్ చూసారు కదా, ఫుల్ విషెస్, ఫుల్ హ్యాపీనెస్. వెల్ లిస్టర్స్, మీరు కనుక బెనర్జీ గారితో మాట్లాడాలి, బెనర్జీ గారితో మాట్లాడి మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా కానీ, ఆయన చెప్పిన డైలాగ్స్లో కానివ్వండి, ఆయన చేసిన సినిమాలో కానివ్వండి, ఏదైనా బెస్ట్ సీన్, బెస్ట్ డైలాగ్ మీకు ఏదైనా కావాలి అనుకున్నట్టయితే యూ గైస్ కెన్ కాల్ us up. మీరు కనుక కాల్ చేయాలనుకున్నట్టయితే 7038796611కి, యూకే కాలర్స్ అయితే 441223770661కి, ఇండియా కాలర్స్ అయితే 0406662451 అండ్ అలాగే స్కైప్ నుంచి కనుక కాల్ చేయాలనుకున్నట్టయితే tory.live1కి కాల్ చేసేయచ్చు. వెల్ సార్, మనం కాల్ చేస్తూ ఉంటారు, బట్ ఈ లోపు నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మిమ్మల్ని అడగడానికి. సార్, మీరు ఫస్ట్ యాక్టర్గా కావాలనుకొని ఇండస్ట్రీకి రావాలని అనుకున్నారు, సో యాక్టర్గానే ఉన్నారు ఇప్పుడు. బట్ మీ ఎంట్రీ సార్ 1980 యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్. అండ్ మీ ఫ్యామిలీ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్టయితే మీ నాన్నగారు ఆల్రెడీ యాక్టర్. సో మీకు డైరెక్ట్ ఫస్ట్ మీరు ఎవరి దగ్గర జాయిన్ అయ్యారు యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్? Actually, I entered film industry not to become an actor. I don't know. There was no specific department which I wanted to enter. Okay. Cinema industry ki vellalani feel ayyanu. Education అయిపోయిన తర్వాత I did my graduation, then I did my hotel management. In tarvata దిస్ నథింగ్ స్పెసిఫిక్. కెమెరాలో జాయిన్ అవుదాం అనుకున్నాను విఎస్ఆర్ స్వామి గారి దగ్గర. అది దాని తర్వాత మళ్ళీ డైరెక్టర్గా జాయిన్ అవుదాం అనుకున్నాను. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవుదాం అనుకుంటే దెన్ మై ఫాదర్ బీయింగ్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఐ హ్యాడ్ దన్ ఆపర్చునిటీ ఆఫ్ గోయింగ్ టు పీపుల్ డైరెక్ట్లీ అండ్ నోన్ టు దెమ్. దెన్ ఇమీడియట్లీ యు విశ్వేశ్వరరావు గారు అనేసి అని విశ్వశాంతి పిక్చర్స్ ప్రొడ్యూసర్ డైరెక్టర్, ఆయన దగ్గర జాయిన్ అయ్యాం ఫస్ట్ సినిమా. ఓకే. అండ్ మై ఫస్ట్ ఫిల్మ్ వాజ్ ఆయనతో హీ డైరెక్ట్ దట్ హరిశ్చంద్రుడు అనేసి అని సావిత్రి గారు ఆవిడ చేసినటువంటి చివరి చిత్రం, ఆల్మోస్ట్ లాస్ట్ ఫిల్మ్. ఆవిడను ప్రభాకర్ రెడ్డి గారు హరిశ్చంద్రుడిని సోషలైజ్ చేసి సినిమా చేశారు. అండ్ ఇట్ వాజ్ సో లక్కీ, ఐ వాజ్ సో లక్కీ దట్ ఫస్ట్ సినిమానే అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యాను. అండ్ ఫస్ట్ సినిమాలో యాక్టింగ్గా కూడా ఆయన నన్ను ఒక క్యారెక్టర్ ఇచ్చి, ఒక మాదల రంగారావు గారు, నేను రెబల్ youth character. I played a character in that. The very first film, it so happened that I was an assistant director and an actor. Okay. So that's how I started my journey. Then oka cinema ayipagane, then immediately I had been put on to Lakshmi Productions, Atlur Ponchandrau garu company lo Tatne Ramarao garu ani director. Tatne, great director. He has directed many films. Telugu, Hindi, all the films what he has directed were all super hits. Jubilee films. Exactly, sir. ఆయన దగ్గర జాయిన్ అయ్యాను. దెన్ మై లైఫ్ స్టార్టెడ్ దేర్. అండ్ ఆయనతో పాటే ఐ డిడ్ ఆల్మోస్ట్ 10-15 ఫిల్మ్స్, హిందీ ఫిల్మ్స్. బాలీవుడ్ ఎక్కువ చేశారు మీరు. సో సార్, మీరు దాని తర్వాత మళ్ళీ మీకు బాగా పేరు వచ్చిన ఫిల్మ్ అంటే ఫస్ట్ సినిమాలో చిన్న క్యారెక్టర్, ఒక రెవలిస్టిక్ క్యారెక్టర్, అండ్ దట్ పాజిటివ్ క్యారెక్టర్ అది. అండ్ దెన్ యూ బికేమ్ యాజ్ అ బ్యాడ్ బాయ్ సినిమాలో బ్యాడ్ బాయ్. ఓకే. తర్వాత అలా అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తున్నప్పుడే దెన్ ఇంక్లాబ్ అనే సినిమా హిందీలో అమితాబ్ బచ్చన్, శ్రీదేవి గారితో చేస్తుంటే తాత్య రామారావు గారు డైరెక్టర్. దాంట్లో యాక్చువల్ రీమేక్, దట్ వాజ్ రీమేక్ ఆఫ్ కన్నడ ఫిల్మ్ చక్రవ్యూహ. హిందీలో తీస్తున్నప్పుడు ఐ వాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్. కన్నడలో వేసిన ఒక క్యారెక్టరు హిందీలోనే బుక్ చేస్తే దట్ ఆర్టిస్ట్ డిడ్ నాట్ టర్న్ అప్. దాన్ని ఎవరెవరు అనుకుంటే నేను చేస్తానన్నాను, డైరెక్టర్ గారు చెయ్యి అని అన్నారు. ఐ డిడ్ దట్ క్యారెక్టర్, ఒక చిన్న క్యారెక్టర్, బట్ ఇట్ వాజ్ సంథింగ్ విచ్ చేంజ్డ్ ఆఫ్ ఎవ్రీథింగ్. శ్రీదేవి గారు గ్రేట్ స్టార్, అసలు ఆవిడ చూస్తానికే చాలా మంది తాతాలాడేవాళ్ళు. అలాంటిది నాకు ఆ సినిమాలో ఆవిడని ఏంటంటే యాక్చువల్గా ఆమె ఎంపీ సన్ అండ్ విలనిష్ క్యారెక్టర్, శ్రీదేవిని రేప్ చేయాలన్నమాట. ఫస్ట్ క్యారెక్టర్
I was somehow, I don't know how he reacted, but it was something different. So Sridevan rape cheyali a scene, because I had seen the Kannada version and I knew what the character was. Okay. Then ఆ చేస్తున్నప్పుడు రేప్ చేసిన తర్వాత అమితాబ్ గారు వచ్చి హోల్డ్స్ మీ అండ్ హిట్స్ మీ అండ్ ఆల్ దట్. దట్ వాజ్ సీన్. శ్రీదేవి గారితో చేయాలనుకుంటే శ్రీదేవి గారితో నేను ఆల్రెడీ సినిమాలు చేశాను, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా. షీ నోస్ మీ వెరీ వెల్. బట్ ఐ వాజ్ లిటిల్ బిట్ నర్వస్ యాక్టింగ్. పట్టుకుంటూ రేప్ సీన్ అంటే ఇట్స్ సంథింగ్ ఫాలింగ్, రోలింగ్, డూయింగ్ దిస్ థింగ్, దట్ థింగ్ అండ్ ఆల్. అండ్ ఐ వాజ్ లిటిల్ నర్వస్ బికాస్ మనం ఆ పొజిషన్లో ఐ డోంట్ నో హౌ ఇట్ గోస్ అలాంగ్. షుడ్ నాట్ మిస్టేక్ మీ ఫర్ ఈ ఒక్క సీన్ కోసం లైఫ్ లాంగ్ ఐ షుడ్ నాట్ బి బ్యాడ్ గై టు హర్ ఇన్ హర్ లైఫ్ అనేసి ఉంటున్నప్పుడు షీ రియలైజ్ దట్ షీఈ్ సీనియర్ ఆర్టిస్ట్, యంగర్ టు మీ, బట్ రియలైజ్ నాకు చెప్పింది, బెనర్జీ నువ్వు యూ డోంట్ వరీ, ఐ నో యూ వెరీ వెల్, చాలా మంచివాడివి, ఈ జస్ట్ బీ ఇన్ టు ద క్యారెక్టర్ అండ్ డూ ఇట్. నేనేమి తప్పుగా అనుకోను నిన్ను, అది ఇది అని చెప్పిన తర్వాత ఐ గాట్ కాన్ఫిడెన్స్ అండ్ డిడ్ ఇట్ అండ్ ఇట్ వాస్ సో గుడ్. అండ్ ఆ తర్వాత ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత సార్, ఇంక్లబ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత యువర్ ఫ్రెండ్స్ వర్ వెరీ హ్యాపీ. బెనర్జీ నువ్వు శ్రీదేవి గారితో చేసావు, అది కూడా ఒక రేప్ సీను అని చెప్పేసి. ఎవ్రీబడి ఇస్ నాట్ ఓన్లీ మై ఫ్రెండ్స్, ఎవ్రీబడి స్టార్టెడ్ క్యాచింగ్ మై హ్యాండ్ అనమాట. చేతితో పట్టుకున్నాను, హోల్డింగ్ మై హ్యాండ్ అండ్ సేయింగ్ యాజ్ ఇఫ్ టచింగ్ శ్రీదేవి. ఓకే, దట్ వాస్ ఎ లాంగ్ టైమ్ బ్యాక్ ఎక్స్పీరియన్స్ and all that. And that was before my marriage. And the funny thing was, before my marriage, before I was getting married, and that was the first film I saw with my wife. Okay, Inklab. Before marriage, that was. Okay. We were engaged, and that was a funny incident. Me Mrs. గారు ఏమన్నారు సార్, ఫస్ట్ ఫిల్మ్ అండ్ దట్ టు యూ షోన్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ బ్యాడ్ బాయ్ ఇన్ ద మూవీ, అది చూడగానే ఆవిడ ఏమన్నారు? She couldn't say anything because ఎందుకంటే తను నేను చిన్నప్పటి నుంచి తెలుసు, వి ఆల్ నో, వాళ్ళ బ్రదర్స్, మేమందరం ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్యామిలీ, మై ఫ్యామిలీ, ఎవ్రీబడి నోస్ ఈచ్ అదర్. నాకు చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి నాకు షీ నోస్ మై క్యారెక్టర్. సో నా క్యారెక్టర్ తెలుసు కాబట్టి షీ నోస్ వాట్ ఐమ్ ఐ, కాబట్టి షీ యాక్సెప్టెడ్ రియాలిటీ. ఓకే, అయితే హ్యాపీస్, ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపీస్. వెల్ సార్, ఎలాగో మీరు మాట్లాడుతూ ఫ్యామిలీ గురించి అన్నారు కాబట్టి, బేసిక్గా మీ ఫ్యామిలీ గురించి బయట చాలా తక్కువ మంది తెలుసు. Family is a family where it should not necessary to be known to everybody. As usual, every human being, I have a wife, I have a daughter, my father, mother, sister. Okay. I have my father, I have my mother, and I have one sister who lives in Madras. And my sister ko abbai unnaru. Okay. And I have one wife, and everybody has one wife. Oh my goodness. Very funny. Married for the past, I think it's almost 25 years. 25 years, yeah. I have a daughter who lives in US. She has completed her MS. Awesome. And she's there, she's living there. Happy time every time. All is well, all is happy. Everybody has to be happy and all is well. Yeah, exactly, sir. So happy to hear that actually. Well, సార్ బెనర్జీ గారు, ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మీరు మాట్లాడుతూ ఒకసారి ఇంతకుముందు ఒక చోట మీరు మాట్లాడారు, నా ఫ్యామిలీ బేసిక్లీ నన్ను యాక్సెప్ట్ చేశారు, నా సినిమాల్ని కాదు, నా నెగిటివ్ షేడ్స్ని కాదు, సినిమాలో నేను చేసే షేడ్ని కాదు వాడు యాక్సెప్ట్ చేయాల్సిందని అని చెప్పేసి అన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం మీ మిసెస్ గారు కానివ్వండి, లేదంటే మీ డాటర్ గారు కానివ్వండి, నన్ను చూస్తారే కానీ బేసిక్గా వాళ్ళు ఎక్కువ సినిమా ఇండస్ట్రీకి కానివ్వండి, లేదంటే ఎక్కువ సినిమాలు కూడా వాళ్ళు చూడరు అని చెప్పేసి అన్నారు. వై? ఎందుకంటే మీరు ఆల్రెడీ యు ఆర్ బిగ్ స్టార్ ఇన్ ద ఫిల్మ్స్. ఐ మీన్ మీరు ఒక సీనియర్ ఆర్టిస్ట్, 35 years నుంచి ఉన్నారు ఇండస్ట్రీలో. ఎందుకు వాళ్ళు సినిమాలని చూడరు ఎక్కువ, అండ్ సినిమా ఇండస్ట్రీ అంటే వాళ్ళకి ఇష్టం ఉంటుంది బేసిక్లీ? అలాగేం లేదండి, ఇష్టం లేకపోతే సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. ఇప్పుడు చాలామంది ఉంటారు, doctors' children, they don't go to the clinic, they don't watch their fathers doing their job. Alaga, maybe my daughter, maybe she feels shy, సిగ్గుపడుతుందాం, లేకపోతే మా ఫాదర్ని చూస్తుంటే కొంచెం ఇదిగా ఉంటుంది కదా యాక్టింగ్ చేస్తే, మేబీ దట్స్ వై దే డోంట్ కమ్ ఇన్ టు హియర్. అండ్ దే వాచ్ ఫిల్మ్స్, వాళ్ళు సినిమాలు చూస్తారు. బట్ మై డాటర్, తనకి పాత సినిమాలు, పాత పాటలు చాలా ఇష్టం. ఇప్పటికీ బీయింగ్ ఎ మోడర్న్ గర్ల్, షీఈ్ ఆర్థడాక్స్, గోస్ టు టెంపుల్ రెగ్యులర్గా అండ్ ఆల్ పూజాస్, అండ్ షీ లిజన్స్ టు ద ఆల్ ఓల్డ్ మ్యూజిక్. ఆవిడ అన్ని సినిమాలు చూస్తుంది మా డాటర్. మై వైఫ్ ఈజ్ ఆల్సో నాట్ రెగ్యులర్ సినిమా గోయర్, బట్
జనరల్గా ఫిల్మ్ ఫంక్షన్స్ కానీ వాటికి దే డోంట్ టర్న్ అప్ మచ్. అండ్ నేనే వెళ్ళను, వాళ్ళు కూడా పెద్దగా రారు కాబట్టి ఓన్లీ రీజన్. అదర్వైజ్ అదర్ దెన్ దట్ ఇంకా వాళ్ళకేమి వెళ్ళకూడదు, రాకూడదు, చూడకూడదు అనేది నో అవర్షన్ ఆర్ నో హేట్రెడ్ టువర్డ్స్ ఎనీథింగ్. దే ఆర్ హ్యాపీ విత్ ఎవ్రీథింగ్. టూ గుడ్ టు హియర్ సార్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ మస్ట్ కంగ్రాచులేట్ యూ అండ్ యువర్ డాటర్ గారు. ఈవెన్ బీయింగ్ ఇన్ దిస్ యంగర్ జనరేషన్ షీ లవ్ ఓల్డ్ మ్యూజిక్ అండ్ ఓల్డ్ మూవీస్ అన్నారు కదా. ఎందుకంటే ఈ కాలంలో ఉన్న వాళ్ళు చాలా మంది మాస్ మసాలా ఫైట్లు వేసాయా, సుమోలు పగిలాయా అలాంటి ఎక్కువ చూస్తున్నారు. బట్ వెన్ యూ సెడ్ దట్ ఐ వాజ్ సో హ్యాపీ. ఓల్డ్ సినిమా ఓల్డ్ సాంగ్స్ అనగానే it's turning around, and not only my daughter, there are so many children I had seen. It's a cycle. It's going back to the old music. You see another down the lane, another 5-10 years. Exactly. I think the whole thing will turn back again, and it will become popular. Yeah, hope. So పర్సంటేజ్ వైజ్ మై డాటర్ ఉంది, మా డాటర్ లాగా కొంతమంది ఉంటారు. మేబీ 10% టుడే అలాగే ఇంక్రీజ్ అవుతుంది. ఏ చేంజ్, రొటీన్ చేంజ్. ఆల్వేస్ యంగర్ జనరేషన్ ఇస్ బెటర్ దెన్ ది ఓల్డర్ జనరేషన్ బికాస్ ఇన్నోవేషన్స్ ఎవ్రీథింగ్ అనేది యంగర్ జనరేషన్ మేమే గ్రేట్ మీకేం తెలియదు అనుకుంటే ఇన్నోవేషన్స్ విల్ నాట్ కమ్. ఎగ్జాక్ట్లీ సార్. సో ఈ చేంజ్ అవర్ సైకిల్, ఇట్ గోస్ అప్, గోస్ డౌన్, గోస్ అప్, గో డౌన్, ఇక్కడెక్కడ తిరుగుతూ ఉంటుంది అంతే. సో హోప్ ఫర్ ద బెస్ట్. ఓల్డ్ మళ్ళీ మంచిగా వచ్చేస్తుంది అని చెప్పేసి. ఇప్పుడు ఉండేది కూడా మంచిదే, ఇప్పుడు ఉండేది బ్యాడ్ అని కాదు, ఇప్పుడు ఉండేది మంచిది కాబట్టి పీపుల్ ఆర్ సీయింగ్ యంగర్ జనరేషన్. ఇప్పుడు పాత రోజుల్లో మా ఫాదర్ వాళ్ళు వచ్చేసి మనం ఇప్పుడు ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, రంగారావు గారు, సావిత్రి గారు బాగా చేసేవాళ్ళని మనం మాట్లాడుతున్నాం. యంగర్ జనరేషన్కి ఇష్టం ఉండదు. అలాగే మా ఫాదర్ వాళ్ళు అంతకుముందు చిత్తూరు నాగయ్య గారు అనేసి, కన్నమ్మ గారు అని వాళ్ళ గురించి మనకి నచ్చదు, నాకు నచ్చదు. అలాగే నా డాటర్స్ మా యంగర్ జనరేషన్ మాది నచ్చదు. సైకిల్ మళ్ళీ వన్స్ అగైన్ ఇట్ గోస్ ఆన్. పాతది పోవాలి, కొత్తది రావాలి ఆబ్వియస్లీ. వెల్ సార్, మళ్ళీ మీరు ఇక్కడ మాటలోనే పూజలు అన్నారు, టెంపుల్స్కి వెళ్తారన్నారు మీ ఫ్యామిలీ. బట్ మిమ్మల్ని ఈ క్వశ్చన్ స్ట్రైట్గా అడుగుతున్నాను సార్. మీరు ఎక్కువగా టెంపుల్స్కి వెళ్ళరు. ఐ మీన్ అండ్ వన్స్ అపాన్ అ టైమ్ యూ సెడ్ ఈవెన్ దట్ మనిషి చేసిన సృష్టి దేవుడు అని చెప్పేసి అన్నారు. దట్ వాస్ నేను చిన్నప్పుడు చాలా తిరుపతి వెళ్ళాది, గుండు చేయించుకున్నాను. ఈ మధ్యన కూడా వెళ్ళాను 2-3 years బ్యాక్. టెంపుల్లో షూటింగ్ జరిగితే టెంపుల్లోకి వెళ్ళి దండం పెట్టుకుంటా. ఓకే. అండ్ అలాగనే రెగ్యులర్ పూజలు అయిపోయింది. దేవుడు ఇంట్లో మా ఆవిడ పూజ చేస్తే దండం పెట్టుకుంటాను. ఐఎమ్ ఎ రిలీజియస్ పర్సన్ అండ్ ఐ బిలీవ్ దేర్ ఇస్ అ గాడ్. విచ్ ఫామ్ అనేది పక్కన పెట్టేస్తే ఐ ప్రే ఇన్ ద మార్నింగ్, ఐ ప్రే ఇన్ ద నైట్. ఎర్లీ మార్నింగ్ ఐ గెట్ అప్ ఆన్ ద బెడ్, ఐ ప్రే, అండ్ ద నైట్ ఐ స్లీప్, ఐ ప్రే. అలాగే దెన్ వన్స్ ఐ సెడ్ గాడ్ అని వచ్చిన తర్వాత వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఇన్వెన్షన్ ఆఫ్ మ్యాన్ కైండ్ అని అంటే ఐ థాట్ somebody told me and I felt it was right. Greatest invention of mankind is man invented God. ఎందుకంటే if God is one, there should not be so many gods. అనేసి ఒక ఇట్స్ లాజిక్ అని కదా, ఇట్స్ అథెంటిసిటీ అని అంటలేదు కానీ. బట్ ఇప్పుడు గాడ్ అనేది ఏంటంటే ఇట్స్ ఎ సూపర్ న్యాచురల్ పవర్ టు క్రియేట్ ఏ ఫియర్ ఇన్ ద సొసైటీ. సొసైటీలో క్యావస్ కాకుండా, అన్రూలీ అట్మాస్ఫియర్ లేకుండా దేర్ షుడ్ బి ఎ ఫియర్. అందుకోసం మనం ఒక దేవుడి, ఇప్పుడు కొండల్లో కోనల్లో ఉండే ట్రైబల్స్ ఒక రాయిని పెట్టుకుని రాయిని దేవుడిని నమ్ముతానికి ఏంటంటే ఆ ట్రైబ్లో ఉండే డిసిప్లిన్ కానీ భయం కానీ ఒకటి ఉంటుంది దేవుడిని చూస్తే అని. అలాగా ఆ రోజులో జీసస్ని వాళ్ళు అనుకున్నారు, షిరిడి సాయిబాబాని అనుకుంటున్నాం, వాడు అల్లాని అనుకున్నారు. ఎక్కడికక్కడ ఏ సొసైటీలో ఉండేవాళ్ళు, ఏ ప్లేస్లో ఉండేవాళ్ళు వాళ్ళకి దేవుడిని నమ్ముకుంటూ వచ్చారు. సో ఆ ఫామ్లో గాడ్ని క్రియేట్ చేసుకున్నారు. సో గాడ్ ఈజ్ దేర్. సో వి బిలీవ్ ఇట్, గాడ్ ఈజ్ దేర్. అండ్ సార్ మనకు ఫస్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో గోపాల్ అండి. సార్ గోపాల్ గారు, గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. మనతో పాటు బెనర్జీ గారు ఉన్నారు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? నేను హ్యూస్టన్ నుంచి అండి. సార్ గుడ్ మార్నింగ్. బెనర్జీ గారితో మాట్లాడండి సార్. హలో అండి బెనర్జీ గారు. హలో, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ ఫైన్, హౌ ఆర్ యూ? గుడ్ అండి. నైస్ టు హియర్ యూ ఆల్ ద వే ఫ్రమ్ న్యూ జెర్సీ. ఐఎమ్ సిట్టింగ్ హియర్, యూ సిట్టింగ్ దేర్. నేను హ్యూస్టన్ నుంచి అండి. టెక్సాస్ నుంచి. టెక్సాస్ నుంచి. హ్యూస్టనా? టెక్సాస్ నుంచి. ఓకే. నైస్ టు హియర్ యూ ఆల్ ద వే ఫ్రమ్ దేర్. ఇంట్లో పూజ చేస్తున్నారా? ఇంట్లో జైత్ర యాత్ర అట్లాంటి సినిమాలు చూసాం, బాగా సీరియస్ కొన్న రోల్స్. ఆ తర్వాత నిన్నే పెళ్ళాడతారంటే కామెడీ రోల్స్ కి వచ్చారు కొన్ని రోజులు. కొన్ని ఇట్లో విలన్ గాను, తర్వాత ఎవడిగోలు వాడిగా దాంట్లోనూ ఇంకోటి తిరుగుతాను. ఎవడిగోలు కాదు, ఈ మల్లేశ్వర సినిమాలో. అవును,
కామెడీ విలన్. సముద్రం తిరుగుతుంటారు కానీ పాపం అన్ని ఫెయిల్ అవుతా ఉంటాయి. సార్ గోపాల్ గారు మాట్లాడండి సార్, ఎందుకంత కన్ఫ్యూజ్ అవుతున్నారు? మాట్లాడుతున్నానండి. మీరు అట్లా బ్రేక్లు ఇస్తుంటే ఇక్కడ కాన్సన్ట్రేషన్ గా వింటున్నాం, మేము సైలెంట్ ఒకసారి స్టక్ అయిపోతున్నాం అనమాట. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు? అదే అట్లా వర్సటైల్ గా ఒక్కొక్క మూవీకి ఒక్కొక్క రకంగా, అంటే మీరు ఒక దాన్ని ఏమంటారు, ఒక ముద్ర అలా వదలాలని ఉందా, లేదంటే ఎనీ క్యారెక్టర్ చేస్తాడు బెనర్జీ అలా అలా అనిపించుకోవాలన్నా? నాకు అలాగనేం లేదండి. బికాజ్ ఈసీ మీరు ఎలాగైతే జాబ్కి వెళ్ళి మీ జాబ్లో వర్క్ చేస్తారో అలాగా ఐఎమ్ హియర్ వర్కింగ్ ఫర్ మనీ, ఐఎమ్ మేకింగ్ మై లైవ్లీహుడ్. సో నా లైవ్లీహుడ్లో ఏమవుతుందంటే వాట్ ఎవర్ మీకు వచ్చే ఇదేమంటారు ప్రోగ్రామ్స్ అంటారా లేకపోతే ప్రాజెక్ట్స్ అంటారు, ప్రాజెక్ట్స్ ఒక్కొక్కటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వస్తాయి. అలాగే నా లైఫ్లో డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్ ఇస్తూ ఉంటారు ఫర్ విచ్ ఐఎమ్ పేడ్. అట్లా కాదు కదా, ఇప్పుడు మీకు బెనర్జీ అనగానే ఇప్పుడు సీరియస్ రోల్స్ చేస్తాడు అని ఒక ఐడియా ఉంటుంది. ఇప్పుడు ప్రాజెక్టులు మాకు కూడా వస్తాయి కానీ మేము చేసే దాంట్లోనే వస్తాయి కదా, అన్ని రకాలు రావుగా. అదొకే, నేను ఎగ్జాంపుల్గా చెప్పాను అంతేగాని అలాగా నేను ఏంటంటే నేను ఐ డోంట్ హ్యావ్ చాయిస్, వాట్ ఎవర్ దే గివ్ మీ ఐ హ్యావ్ టు డూ ఇట్. నేను కాదని వదలలేకోకుండా అన్నీ ఏది ఇస్తా ఉంటే అది చేసుకుంటూ వెళ్తూ ఉంటున్నాను అంతే. అంతేగాని నాకు ఒక ఇఫ్ ఐ హ్యావ్ ఎ చాయిస్ ఐ కెన్ చూస్ మై థింగ్స్. ట్రూ. సో గోపాల్ గారు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? లేదండి, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్, గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. హ్యావ్ ఎ గ్రేట్ టైం గోపాల్ గారు. చాలా వాల్యుబుల్ పాయింట్ సార్. ఏంటంటే ఇండస్ట్రీకి చాలా మంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. కొంతమంది వచ్చిన ఒక 10 సంవత్సరాలు కనిపిస్తారు, తర్వాత దే వ్యానిష్. ఉన్నా కానీ వాళ్ళు చాలా మంది పట్టించుకోరు. బట్ సిన్స్ 30 years యూ బీన్ విత్ ఇండస్ట్రీ, చాలా మంచి క్యారెక్టర్స్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకున్నట్టయితే కనుక ఈ అబ్బాయి చాలా మంచోడు, వెరీ వెరీ రియలిస్టిక్ ఒక రకంగా చెప్పాలంటే క్యారెక్టర్ అది. అండ్ దట్ ఒక హీరోయిన్కి ఒక ఫాదర్ లాగా, జాబ్లెస్ ఫాదర్ లాగా, అండ్ మదర్ ఎర్నింగ్. సో హౌ డు యూ డిస్క్రైబ్ సార్? ఎందుకంటే మీరు అప్పటి వరకు ఈ అబ్బాయి చాలా మంచోడి వరకు కొంచెం ఆ ముందు వరకు చూసుకుంటే కనుక యూ డిడ్ ఆల్ విలనిష్ రోల్స్ ఎక్కువగా. సో ఒక్కసారి టర్న్డ్ అప్ ఇంటూ గుడ్ క్యారెక్టర్, దీన్ని ఎలా బ్యాలెన్స్ చేశారు మీరు? బ్యాలెన్సింగ్ అనేది లేదండి. బికాజ్ ఆ డైరెక్టర్ ఎవరైతే అగస్త్యన్ గారు ఉన్నారో ఆయన థింకింగ్ ఆఫ్ మీ ఇన్ దట్ క్యారెక్టర్ ఈస్ గ్రేట్, నాట్ మీ బీయింగ్ గ్రేట్. జనరల్గా అలాగే వేస్తారు కాబట్టి అదే అనుకోకుండా ఈ an actor can do any kind of roles. Okay. So in that process I had been మేబీ అప్పుడు దాకా ఏజ్ ఫ్యాక్టర్లో కుర్రాడుగా ఉండేవాడిని, యంగ్ రెబల్ అండ్ యాక్షన్ రోల్స్, విలన్ రోల్స్ ఇచ్చారు. దెన్ ఐ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ మై ఏజ్, మెచ్యూరిటీ లెవెల్స్ మారిన తర్వాత క్యారెక్టర్స్ మార్చుకుంటూ ఇస్తున్నారు. అండ్ డూయింగ్ ఇట్. అండ్ నాకు ఇచ్చిన క్యారెక్టర్ నేను బాగా చేయగలిగితే మళ్ళీ అలాంటివి ఇస్తారు, బాగా చేయలేకపోతే ఇవ్వరు. ఓకే, స్ట్రైట్ ఆన్సర్ అనమాట ఒకటే. సార్ మనకు ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు. హలో అవిన్. హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు సార్? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అమరీష్ మాట్లాడుతున్నాం, సౌత్ కేరళ నుంచి. అమరీష్ గారు గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. మనతో పాటు బెనర్జీ గారు మాట్లాడండి సార్. హలో బెనర్జీ గారు అండి, బాగున్నారండి? బాగున్నానండి. హలో, గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ? డూయింగ్ గుడ్ అండి. మీరు ఎలా ఉన్నారు? మీ షో అదే టోరీలో వస్తున్నారని చెప్పి వెయిట్ చేస్తున్నాం మీతో మాట్లాడదామని. సో నైస్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. మీ యాక్టింగ్ అంత బాగుంటుంది. ఈ మధ్య కొత్త ఏమన్నాయండి మీ ప్రాజెక్ట్స్? ఇప్పుడు నేను ప్రభాస్ గారి సినిమా చేస్తున్నాను ఒకటి, కొరటాల శివ అని, ఇంకా టైటిల్ పెట్టలేదు అది. అండ్ ఐఎమ్ డూయింగ్ యాజ్ అ హీరోయిన్స్ ఫాదర్ క్యారెక్టర్, రీచా గంగోపాధ్యాయ ఫాదర్ క్యారెక్టర్. అండ్ ఐఎమ్ డూయింగ్ వన్ లవ్ స్టోరీ అనే సినిమా నాగార్జున గారితో, దశరథ్ డైరెక్టర్. అండ్ ఐఎమ్ డూయింగ్ వన్ ఫిల్మ్ విత్ మహేష్ బాబు గారు, సుకుమార్ డైరెక్షన్. అండ్ ఐఎమ్ డూయింగ్ ఎక్కడ మీ ప్రాపర్ హైదరాబాద్ అండి? ప్రాపర్ అంటే బెజవాడ అండి మాది, బెజవాడ. బట్ మై చైల్డ్హుడ్ వాజ్, మై ప్రైమరీ ఎడ్యుకేషన్ చైల్డ్హుడ్ వాజ్ ఇన్ ఢిల్లీ education. And then I was in Madras for some time, and I am here. ఎందుకంటే చాలా హ్యాపీగా మీరు అంతా మాట్లాడతాం మేము. We also feel it. We also feel happy. హైదరాబాద్ అంటే కష్టంగా కలవటం. అలాగేం లేదండి, మీరు హైదరాబాద్ నుంచి ఫోన్ చేయండి, నేను కలుస్తాను. ఐఎమ్ ఎ డిఫరెంట్ గై, టైప్ ఆఫ్ గై, ఐ కెన్ మీట్ ఎనీబడి. ఆ విషయం నాకు తెలియదు, లేకపోతే మొన్ననే కలిసాను, నేను రీసెంట్గా వచ్చేసాను యూఎస్ఏకి. ఓకే, take down my number. I'll give you my 1 month వచ్చాను నేను. I'll give you my number, take down, and when you come here you call me, we'll meet.
నేను తీసుకుంటాను. సో స్వీట్. యా, అమరీష్ గారు విల్ హెల్ప్ యూ టు గెట్ ద నెంబర్ సార్. నేను నవీన్ దగ్గర తీసుకుంటాను నెంబర్. ఓకే ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ అమరీష్ గారు ఫర్ కాలింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే సార్. బాయ్. వెల్, దట్ ఈస్ అమరీష్ గారు. అండ్ ఈయన పాపం మొన్న 2 weeks వరకు హైదరాబాద్లోనే ఉన్నారనమాట, లాస్ట్ 1 week వరకు. సో లాస్ట్ వీక్ హీ వెంట్ ఆఫ్ టు US అగైన్. సో సార్, ఇక్కడ మళ్ళీ నా క్వశ్చన్ వచ్చినట్టయితే, యూ సెడ్ నేను మంచిగా చేస్తున్న క్యారెక్టర్స్ ఇస్తారు, లేదంటే ఆబ్వియస్లీ దే. అండ్ ఆ తర్వాత మళ్ళీ మీరు చేసిన వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్స్ ఆఫ్ యూ, వెరీ రియలిస్టిక్ అంటే మళ్ళీ గులాబీ. Yeah, I did some Gulabi. సో మీకు నాకు ఇక్కడ చెప్పండి సార్, అంటే రాము గారితో మీరు చాలా ఓల్డ్ డేస్, గులాబీ కంటే ముందు గాయం అనుకుంటా, ఐ థింక్ సో. యా, ఆ క్యారెక్టర్ చూసిన తర్వాత కృష్ణవంశీ గారు ఆఫర్డ్ యూ గులాబీ క్యారెక్టర్. సో ఈ 2 క్యారెక్టర్స్కి వాట్ ఈస్ ద డిఫరెన్స్ సార్, మీరు ఎలా అనుకుంటున్నారు? బట్ ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ నాకు కాలర్ తర్వాత చూసి చెప్పండి. హలో హలో బెనర్జీ గారు, నమస్కారం. నా పేరు రవి అండి, నేను నార్త్ కేరళ నుంచి మాట్లాడుతున్నాను. నమస్కారం అండి రవి. బెనర్జీ గారు చెప్పండి. నమస్కారం రవి గారు, బాగున్నారా? బాగున్నాను సార్, బాగున్నాను. మీతో మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది. మిమ్మల్ని మీ ఆంగ్ల భాష మీద ఉన్న పట్టు కూడా నేను చాలా ఉపన్యాసాలు ఉన్నాను, మీరు చాలా బాగా మాట్లాడతారు ఆంగ్లం కూడా. మీకు ఆ ఉచ్చారణ కూడా చాలా బాగా వచ్చింది. రియల్లీ ప్రౌడ్. అండ్ నేను చిన్నప్పటి నుంచి నేను మిమ్మల్ని గమనిస్తున్నానండి. మిమ్మల్ని బాల్యం నుంచి నల్లత్రాజు సినిమా నుంచి నేను నల్లత్రాజు క్యాసెట్ పెట్టుకుని చిన్నప్పుడు వీడియో తారులో తెచ్చుకుని చూసి పాము అంతా నటనంగా చూసి ఈయన చాలా మంచి నటుడు అవుతాను అనుకున్నాను. కానీ తర్వాత నాకు 2 క్వశ్చన్లు అండి. తర్వాత ఏమిటంటే, మీరు సరైన పాత్ర పోషించలేదు ఎక్కడ. బెనర్జీ గారు అంటే 10 మందిలో ఒకటిగా స్క్రీన్ మీద చూస్తున్నాను తప్ప, బెనర్జీ గారు మంచి పాత్ర రాలేదని ఇప్పటికీ నా బాధ ఉంది. ఎందుకంటే మిమ్మల్ని చూస్తే నాకు మీ ఫేస్ రీడింగ్ చూస్తే మీరు చాలా మంచి వ్యక్తిత్వం, మంచి అనిపిస్తుంది. మిమ్మల్ని రేటు కలవపోయాను. ఇంకో విషయం ఏంటంటే, మీరు ఇండస్ట్రీలో మీరు అసలు మనస్ఫూర్తిగా హ్యాపీగా ఉన్నారా అని నా క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్కి 250% there is no second thought about it, no regrets, I am very happy. First thing. సెకండ్ థింగ్ ఏంటంటే, మీరు చెప్పింది థ్యాంక్ యూ ఫర్ లైకింగ్ మై యాక్టింగ్ అండ్ ఆల్ దట్. అండ్ వన్ మోర్ థింగ్, నాకు ఏంటంటే ఇది చేయాలి అది చేయకూడదని కాదండి, నాకు వచ్చే ఆపర్చునిటీస్ బట్టి చేసుకుంటూ ఉంటాను. యాక్చువల్గా డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ దే షుడ్ ఫీల్ దట్ ఐ కెన్ పర్ఫామ్ అనేది. వాళ్ళు నేను చాలా బాగా పర్ఫామ్ చేస్తాను, బాగుంటానని వాళ్ళ ఫీలింగ్ వస్తే డెఫినెట్గా నాకు ఇంకా బెటర్ క్యారెక్టర్స్ అవన్నీ ఇస్తారు. మరి బహుశా నాకు ఇచ్చిన వాళ్ళందరూ ఐ సే థ్యాంక్స్ టు దెమ్. ఇవ్వని వాళ్ళకి ఐ ప్రమోట్ మై సెల్ఫ్ అండ్ రిక్వెస్ట్ దెమ్ టు గివ్ మీ. That's what I can do, and I cannot fight nor I cannot grab anything. And that's true. And one more thing, whatever it is said and done, I'm very happy. I'm here for the past 30 years. I'm still living, still going, still walking. And that in that way I should feel great about it, and I should feel rather great karna kuda, I should feel lucky about it. And there are so many better actors than me. There are so many better actors than many other people who are still struggling. They never had the better opportunity. I wish them all the best, and I wish them that they get better opportunities also. అవునండి, అవునండి. మీకు బాలీవుడ్ లో కూడా మీకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది కదా, అమితాబ్ బచ్చన్ గారు వీళ్ళందరితో. మీకు అక్కడ అవకాశాలు కూడా మీకు ఏం సృష్టించుకోలేదా మీరు? అక్కడ కూడా అవకాశాలు ఉంటే అన్ని ప్రయత్నిద్దామని. లేదండి, ఐ నెవర్ ట్రైడ్ ఇన్ బాంబే అండి, బికాస్ ఐ వాంటెడ్ టు బీ హియర్ ఓన్లీ. ఎక్కడో ఒక చోట ఉంటే చాలు, ఎక్కడో చోట ఉంటే బెటర్. 2 చోట్ల ఉండి అటు ఇటు కాకుండా అయిపోయేదానికి ఇక్కడ ఉండటమే ఐ ఫీల్ లక్కీ. దట్స్ గుడ్, ఐఎమ్ ఓకే. చిన్న చిన్న వేషాలు ఓకే, మీరు అన్నట్టు 10 మందిలో ఒకళ్ళు, అట్లీస్ట్ ఐఎమ్ దేర్. I'm holding a foothold there. So I feel happy. నాకు అసలు నిజంగా చెప్పాలంటే మనస్ఫూర్తిగా చెప్తున్నానండి, ఐఎమ్ రియల్లీ ఓకే, హ్యాపీ. వాట్ ఎల్స్ ఐ నీడ్ అండి. నేను జాబ్ చేస్తూ ఉంటే ఏమయ్యేది, నేను ఏదో బాగా చదువుకుని ఉంటే ఐఏఎస్ అయ్యండి, లేకపోతే డాక్టర్ అయ్యండి, లేకపోతే ఒక ఆఫీస్లో జాబ్ చేసాడు 25,000, 30,000, 40,000, ఎంతో 50,000 వచ్చేది, టైం వచ్చేది. కోట్ల మందికి తెలుసండి బెనర్జీ గారు అంటే, మన కోట్ల మంది గుర్తుపడతారు. అది చాలండి మీకు జన్మ శతాబ్దం అయిపోయింది. అది ఒకటే సరిపోదండి, మళ్ళీ నేను నా ఫ్యామిలీని రన్ చేయాలి కదా. ఫ్యామిలీ సంతోషాలు చూసుకోవాలి, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు చూసుకోవాలి, వాళ్ళ దగ్గర నుంచి మనస్పర్ధ లేకుండా చూసుకోవాలి. అన్ని సమపాలలో ఉంటేనే మానవ జీవితం యొక్క సమతుల్యం. అది ఒకటి, దానివల్ల హ్యాపీగా ఉన్నాను అంటున్నాను. బికాస్ ఇప్పుడు నేను యాక్చువల్గా 30 years అంటే ఆల్మోస్ట్ ఇట్ ఈస్ రిటైరింగ్ లైఫ్ అండి. బయట నేను గవర్నమెంట్ జాబ్ చేస్తే లైఫ్ టైం, ఇట్స్ ఆల్ అ లైఫ్ టైమ్. ఆ లైఫ్ టైమ్ని ఐఎమ్ స్టిల్ గోయింగ్ అండ్ ఐఎమ్ హ్యాపీ. మై వైఫ్ ఈజ్ హ్యాపీ. I could give a good life to my daughter, and she has completed her studies there in US. And ఆ విధంగా కంపేర్ చేసుకుంటే
I should not have any kind of regrets అండి, because God has given me more than what I need. So I should basically ఇండస్ట్రీలో మీ యొక్క పాత్ర కోసం ఎవరైనా తగ్గిపోయిన సందర్భాలు ఉన్నాయండి? బెనర్జీ గారు చేయాల్సిన పాత్ర వీళ్ళు తగ్గిపోయారు అనుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? దాన్ని మీకు శ్రోతలకైనా చెప్పదలుచుకున్నారు లేదంటే పర్సనల్? అలాంటిది ఏం లేదండి, ఒకళ్ళు తనుకుపోయేది ఏమి లేదండి ఇక్కడ. ఎందుకంటే ఒకటి బేసిక్గా మనం చేసే సినిమాలు ఏదైనా కమర్షియల్ సినిమాలండి, కమర్షియల్ సినిమాలను ప్లస్ బేసిక్గా పర్ఫెక్షనిజం చేసే డైరెక్టర్స్ కొంతమంది ఉంటారు, తక్కువ మంది ఉన్నారు. మిగతా వాళ్ళు కమర్షియల్గా టైం టు టైం ఇప్పుడు మనీ, వాల్యూ ఫర్ మనీ. ఇప్పుడు ఈ పొజిషన్లో ఇతను లేడంటే యూ కెనాట్ పోస్ట్పోన్, యూ హ్యావ్ టు గెట్ సంబడి ఎల్స్ అండ్ డూ ఇట్, అదర్వైజ్ దర్ లాట్ ఆఫ్ మనీ లాస్. సో అలాగా కొంతమంది కాంప్రమైజ్ అయ్యి వెళ్ళి చేసేసుకుంటున్నారు. సో ఎవరు తనిగిపోయేది ఏముండదండి. అంత గ్రేటెస్ట్ నటుడిని కాదు నేను. ఐఎమ్ అన్ యాక్టర్, దట్స్ ఆల్. ఐఎమ్ నాట్ ఎ గ్రేట్ యాక్టర్ లైక్ సో మెనీ అదర్ పాతకాలంలో ఉండే యాక్టర్లు. కానీ వాళ్ళు చెప్పుకోవాలంటే చాలామంది హిందీలో కానీ అక్కడ కానీ పాత తెలుగు వాళ్ళు కానీ చాలా మంది గ్రేట్ యాక్టర్స్. తెలుగు వారి గర్వకారణం అండి బెనర్జీ గారు. మీరు కూడా మంచి పాత్రలు పోషించారు. మీలాంటి నటుడు మా తెలుగు నటుల్లో ఉండడం గర్వకారణం. మీరు సెన్సార్ బోర్డులో కూడా మెంబర్ గా చేసేస్తున్నారు బెనర్జీ గారు. మీరు లేదండి, అడిగారు కానీ నేను చేయలేదండి. బికాజ్ నేను చేయలేదా? ఓకే, చాలా సంతోషం బెనర్జీ గారు. నేను ఇండియా వచ్చినప్పుడు తప్పకుండా మేము కోరి వారి ద్వారా నంబర్ తీసుకుని మాట్లాడతాను మీతో. డెఫినెట్లీ వెల్కమ్ అండి, అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇవాళ వరలక్ష్మి నాకు కావాలి. మీరంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఇంకా చెప్పడానికి మాటలు లేదు, బట్ యు ఆర్ సో గ్రేట్ అండి. థ్యాంక్ యూ. నా విషెస్ మీకు ఉంటాయి, దీవెనలు దేవుడి ఉంటాయి. It's so glad and so kind to hear all these words, sir. So thank you so much, sir, for calling, and thank you so much for sharing your wonderful view with Banerjee garu. Sir, Banerjee garu ayana annatuga, yes, you are an actor and you are so happy with the industry. But it's a straight question from me, sir. Are you really happy? Since 30 years నుంచి కాన్స్టెంట్గా there are many changes in the industry which you have seen, and మనమంతా కూడా చాలా గమనిస్తున్నాం ఈ మధ్య కాలంలో చూసినట్టయితే. సో ఈ కంప్లీట్ చేంజెస్తో ఆర్ యూ రియలీ హ్యాపీ? హ్యాపీనెస్ ఇస్ హ్యాపీనెస్. రియల్ హ్యాపీయా తప్పుడు హ్యాపీ అని కదా. ఐఎమ్ హ్యాపీ. హ్యాపీనెస్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్. ఓకే. సో ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఆల్ ద టైమ్. ఫ్రమ్ డే వన్ ఐ ఎంటర్డ్ ఇండస్ట్రీ, ద డే టుడే ఐఎమ్ లివింగ్ హియర్ టుడే. నౌ దిస్ మూమెంట్, టిల్ దిస్ మూమెంట్ ఐఎమ్ హ్యాపీ. ఓకే, అప్ అండ్ డౌన్స్ విల్ బి దేర్ అండ్ ఎవ్రీబడీస్ లైఫ్. కొన్ని రోజులు వర్క్ ఉంటుంది, కొన్ని రోజులు వర్క్ ఉండదు, ఖాళీగా ఉంటాం, ఇన్కమ్ ఉంటుంది, ఉండదు. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ గేమ్. యూ హ్యావ్ టు లివ్, యూ కాంట్ రన్ అవే. You cannot run away from anything. దేన్ని మనం దాక్కుంటే సరిపోయేది కాదు కదా. కీప్ గోయింగ్, దట్స్ ఆల్. ఎగ్జాక్ట్లీ. అండ్ లాట్స్ ఆఫ్ వర్డ్స్ అంటే నిజంగా ఆయన మాట్లాడుతున్న ఒక్కొక్క మాటని అర్థం చేసుకున్నట్టయితే యూ విల్ అండర్స్టాండ్ మెనీ థింగ్స్. ఇట్స్ ఆల్ కమ్ ఫ్రమ్ ద ప్రాక్టికాలిటీ. దేర్ ఆర్ సో మెనీ పీపుల్ అదర్ దెన్ మీ ఆల్సో లైక్ మీ. బట్ ఎంత క్లోజ్గా అబ్జర్వ్ చేస్తాం అన్నది ఇంపార్టెంట్ కదా సార్. That's okay. It depends upon individual thinking and individual. Only one thing, and anybody at the end of the day has to be happy on it. You see, happiness lies in you. You want to be happy or not? You decide and live. That's all. Ante. In what way gives you happiness? Be like that. నాకు 100 కోట్లు వస్తేనే హ్యాపీనెస్ అంటే ట్రై ఫర్ దాట్. నాకు ₹1 కోటి అంటే చాలా హ్యాపీగా ఉంటాను అనుకుంటే చాలు అనుకో. లేదు నేను అది అవ్వాలనుకుంటే ఈ ట్రై ఫర్ దాట్. లేదు నేను ఉన్నా చాలు అనుకుంటే అల్టిమేట్లీ యూ డిసైడ్ యువర్ హ్యాపీనెస్, హౌ హ్యాపీ యూ వాంట్ టు బి. అండ్ ఎట్ ద సేమ్ టైం సార్, వాట్ ఈస్ మీకు హ్యాపీనెస్ అంటే ఏంటి? బేసిక్లీ ఇట్స్ అ సింగిల్ వర్డ్ లో చిన్నగా చెప్పాలి. హ్యాపీనెస్ ఈజ్ హ్యాపీనెస్ విచ్ గివ్స్ యూ హ్యాపీనెస్. ఎవ్రీబడి నోస్ వాట్ ఈస్ హ్యాపీనెస్ అండ్ పీస్ ఆఫ్ మైండ్ ఈజ్ హ్యాపీనెస్. ఓకే. పీస్ ఆఫ్ మైండ్ ఈజ్ హ్యాపీనెస్. గుడ్ హెల్త్ ఈజ్ happiness. Good sleep is happiness. That is happy. These all small things are happiness. So good to hear, sir. One has to be healthy and happy all their life. If you have health, you are happy. If you are thinking, that's what I say to everybody. చాలా మంది చెప్పేవాడిని, దేవుడు అనే మనుషులను పుట్టించిన తర్వాత చాలా ఇన్ఈక్వాలిటీస్ పుట్టించారు. కొంత తెల్లగా ఉంటాం, నల్లగా ఉంటాం, పొట్టిగా ఉంటాం, పొడిగా ఉంటాం, తెలివితేటలు లేకపోవటం. అండ్ బేసికలీ మనిషి హీ విల్ నాట్ చూస్ టు బి బోర్న్ దేర్. మైసూర్ మహారాజే ఫ్యామిలీనే పుట్టాలని చూస్ చేసుకోవడం. బై డిఫెక్ట్ యూఆర్ బోర్న్ దేర్. దేవుడు పుట్టించాడు అక్కడ. కాబట్టి దేవుడు అందరిని ఇన్ఈక్వాలిటీ ఇచ్చాడు, కానీ ఒకే ఒక ఈక్వాలిటీ మనిషి చేతిలో పెట్టాడు. ప్రతి మనిషికి ఒకటి తనకిచ్చి ఇది నీది, నువ్వు చేసుకోగలవు, నేను తీసుకో అనేసి అని ఏమి ఇచ్చాడంటే నీ ఆరోగ్యాన్ని నీ చేతిలో ఇచ్చాడు. ఎగ్జాక్ట్లీ. సో హలో
హలో హవిన్, హౌ ఆర్ యు మ్యాన్? ఐమ్ డూయింగ్ గ్రేట్ అండి. ఐమ్ లవ్ కేక. ఎవరు మాట్లాడుతున్నారు? ఇక్కడ నుంచి మాట్లాడుతున్నారు? సూర్యబాబుని, ఆస్ట్రేలియా నుంచి. సార్ దొరబాబు గారా సూర్యబాబా? సూర్యబాబు. సూర్యబాబు చాలా ఎక్కువైపోయింది. లేదు సార్, అంటే చాలా కాలం అయిందిగా మీరు కాల్ చేసి మాట్లాడి, అందుకే అడిగాను. సరే సరే. వెల్ సార్, మనతో పాటు బెనర్జీ గారు ఉన్నారు, మాట్లాడండి సార్ ఆయనతో. హలో సార్, హౌ ఆర్ యూ? హలో సూర్యబాబు గారు, ఐఎమ్ ఫైన్, హౌ ఆర్ యూ? వెరీ గుడ్ మార్నింగ్. మీకు ఇవాళ నైట్ మీకు 4 hours. ఇప్పుడు 12 అయిందండి. ఐ థింక్ 4 hours అనుకుంటా కదా. ఇక్కడికి Midnight. 4 hours మాట. I had been to Sydney. I was in Melbourne and Sydney also for some time. బ్యూటిఫుల్ గా ఉంటుంది సార్, చాలా బాగుంటుంది. అంటే అంత క్రౌడ్ గా ఉండదు కానీ ప్రశాంతంగా ఉంటుంది మాట మొత్తం జీవితం. సిడ్నీ కన్నా ఐ లైక్ మెల్బోర్న్ అండి. ఎడ్లైడ్ లో ఉంటున్నా నేను. ఎక్కడ? ఎడ్లైడ్. నో, ఐ కుడెంట్ గెట్ యూ. ఎడ్లైడ్ నుంచి ఉంటున్నానండి నేను. ఎడ్లైడ్ లో ఉంటున్నా. ఎల్ఏలోనా? ఎడ్లైడ్. ఎడ్లైడ్ ఓకే. ఐ నాట్ బీన్ దేర్. నాకు సిడ్నీ మెల్బోర్న్ చూసాను. మెల్బోర్న్ వాస్ గుడ్. బాగుంటుంది, మాది ఇంకా బాగుంటుంది మాట. అసలు గ్రీనిష్ చాలా బాగుంటుంది అసలు. మేబీ నెక్స్ట్ టైం బ్యూటిఫుల్ గా ఉంటుంది మనం. హోప్ నెక్స్ట్ టైం మీరు విజిట్ చేయాలండి. వెల్ సూర్యబాబు గారు, ఏదైనా క్వశ్చన్ అడగాలనుకుంటున్నారా మీరు? అంటే మీది అంతకుముందు చాలా మంది సినిమాలు వచ్చాయి ఈ మధ్య. అసలు ఎక్కువ అంటే మీది రామ్ గోపాల్ వర్మ, కృష్ణవంశీతో ఎక్కువ ఉన్నాయి కదా మీ చాలా చాలా మూవీస్. వాళ్ళ ప్రతి మూవీలోనూ మీరు ఉంటారు కదా. అలాగనే లేదండి. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ సినిమా తీయట్లేదు, కృష్ణవంశీ గారు కూడా ఎక్కువ సినిమాలు చేయట్లేదు. చేసిన వాళ్ళు వచ్చిన మూవీస్ అన్నింటిలో నేను చాలా వరకు. అవును. హలో, యా ఐఎమ్ లిజనింగ్. ఓకే, అది మాట కొన్ని క్యారెక్టర్స్ మీ ఫన్నీగా ఉన్నాయి, అంత అనిపిస్తుంది కదా నాకు. సీరియస్గా ఉన్నాయి మాత్రం చాలా బాగుంటాయండి. యూఆర్ రైట్ అండి. ఫన్నీగా ఉండే ఏంటంటే బేసికలీ మై మైండ్ డజంట్ యాక్సెప్ట్ మై బాడీ లాంగ్వేజ్. నేనే కంఫర్ట్గా ఫీల్ అవును. 1-2 చేశాను కానీ చేసినవి కూడా. బట్ పీపుల్ స్టార్టెడ్ టెలింగ్ మలేషియాలో బాగా చేశాను, దాంట్లో చేశానని. కానీ మేబీ దే మైట్ హ్యావ్ లైక్డ్ ఇట్, బట్ ఐ వాజ్ నాట్ కంఫర్టబుల్. నాకు ఇంకా యాక్చువల్గా కామెడీ చేయాలంటే యూ షుడ్ బి ఎ వెరీ గ్రేట్ యాక్టర్ అండి. మిగతా ఈజీగా చేయొచ్చు కానీ. అవును, మీది నాకు అదే అనిపిస్తుంది మాట. మీ బాడీ లాంగ్వేజ్ కానీ సీరియస్గా ఉన్నాయి, చాలా బాగుంటుంది మళ్ళీ. అసలు ఫన్నీగా ఉన్నాయి ఏంటంటే మీ ఫేస్ కి ముందు. యూఆర్ రైట్. యాక్చువల్గా కామెడీ చేయాలంటే యూ షుడ్ బి ఎ గ్రేట్ యాక్టర్ అండి. గ్రేట్ యాక్టర్ కాదు కానీ కొన్ని ఫేస్లకి సూటబుల్ గా ఉంటుంది కానీ అది అందరికీ ఉండదు. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ కి ఇది కామెడీ వేస్తేనే బాగుంటాడు. తను సీరియస్ యాక్షన్ లో అసలు బాగా అనిపిస్తుంది మాట మనకి. అట్లా మరి కొంతమందికి కొన్ని మాత్రం చాలా బాగుంటాయి. అవును, యూఆర్ రైట్. యాక్చువల్లీ హాఫ్ ఆఫ్ యువర్ పర్సనాలిటీ అండ్ యువర్ అవుట్లుక్ ఈజ్ ఫిట్నెస్ ఆఫ్ యువర్ క్యారెక్టర్. అవునండి, యూఆర్ రైట్. ఇంకేం సార్? అవును, మీరు ఇప్పుడు విజయవాడ నుంచి అన్నారు కదా. మీరు పుట్టి పెరిగింది మొత్తం అక్కడే అండి? బెజవాడ అండి. నేను పుట్టి పెరిగింది చిన్నప్పుడు అంతా ఢిల్లీ అండి. ఓకే ఓకే, నేను అక్కడే మాట. అంటే మా ఫాదర్ వాళ్ళు వచ్చేవరకు ఏలూరు, నేను చదువుకుంది మొత్తం విజయవాడ మాట. మీరు ఎక్కడ చదువుకున్నారండి బెజవాడలో? నేను సిద్ధార్థ కాలేజ్ ఇంటర్మీడియట్ చేశాను. ఆంధ్ర యూనివర్సిటీలో ఏమో ఇంజనీరింగ్ చేశాను. ఏ ఇయర్ ఇంటర్మీడియట్? నాది 88-90 అండి. 88-90. మాది ఇంటర్మీడియట్ 72-73లో అయిపోయింది. అదే లేదంటే ఇప్పుడు చాలా మరి ఒక 10 years అనుకుంటా మీకు నాకు మధ్య గ్యాప్. నైస్ టాకింగ్ టు యూ అండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. టేక్ కేర్, బీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ సూర్యబాబు గారు ఫర్ కాలింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే సార్. బెనర్జీ గారు, మీరు యాక్టింగ్ ఒకటే కాకుండా అండ్ అసిస్టెంట్ డైరెక్టర్గానే కాకుండా యూ వర్క్డ్ యాజ్ అ ప్రొడ్యూసర్ ఆల్సో. మీరు ప్రొడ్యూసింగ్ కూడా చేశారు. ఎందుకు మళ్ళీ ఆపేశారు సార్? అంటే కంటిన్యూస్గా మూవీస్ చేయకుండా వై యూ స్టాప్ ప్రొడ్యూసింగ్? I became busy in acting, so I stopped them. And I was not I'm not a correct businessman. One has to be a businessman to produce films. Okay. So I thought that's not my cup of tea. Okay. So I stopped. హోప్ఫుల్లీ అంటే ప్రొడ్యూసింగ్లో ఆశించినంత ఆనందం మీకైతే కలగలేదు అనేది కొంతైనా వాస్తవం. ఆనందం అని కాదు, ఐఎమ్ నాట్ సూటబుల్ ఫర్ దట్. Okay. So then I thought it's better when I'm not suitable for that. If it doesn't work out with me. Okay. Sir, మనకు కాలర్ ఉన్నారు ఇప్పుడు. హలో.
హలో దయచేసి మీ రేడియో వాల్యూమ్ కంప్లీట్ గా తగ్గించండి, తర్వాత మాతో మాట్లాడండి ప్లీజ్. యా సారీ అవిన్. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నేను మీనా సింగపూర్ నుంచి కాల్ చేస్తున్నాను. వీణా గారు గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. మనతో పాటు బెనర్జీ గారు ఉన్నారు, మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే బాచి గారు. నమస్తే బెనర్జీ. బెనర్జీ అండి, బాచి కాదు. అదే బెనర్జీ గారు అంటే నాకు బాచి గారు అని గుర్తొస్తుంది. ఓ బాచి అని ఎందుకని మీకు అలా పడిపోయింది? నిన్నే పిల్లాడతా మూవీ నుంచి అలా పడిపోయింది. ఓ ఐ సీ, ఓకే. అండ్ తులసీదళం సీరియల్ వచ్చేది కదా ఈటీవీలో. యా 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 అక్కడి నుంచి మీ పేరు బెనర్జీ కన్నా ఆ విధంగానే నాకు బాగా గుర్తుండిపోయింది. అదే బెటర్ నేమ్ లాగా అనిపిస్తుంది నాకు కూడా. అదే బెటర్ నేమ్ లాగా అనిపిస్తుంది నాకు ఇప్పుడు బెనర్జీ కన్నా. అది ఇంకా ఎందుకు బాగా గుర్తుంది అంటే మా సిస్టర్ ని కూడా బాసి అని పిలుస్తాం, బాచి కాదు బాసి. ఓకే సో అంత సిమిలర్ గా నాకు బాగా గుర్తుండిపోయేది అనమాట. తులసి దళం అయితే అసలు మర్చిపోలేని సీరియల్, ఒకటి ఫుల్ లెంత్ గా నేను చూసిన సీరియల్. యా దట్ వాస్ అ గుడ్, ఐ మీన్ యాక్చువల్లీ ఎండమూరి వీరేంద్రనాథ్ గారి నవల అది, బట్ దాంట్లో మీ యాక్టింగ్ చాలా బాగుంటుంది సార్. సినిమాలు అన్ని కన్నా కూడా దాంట్లో ఇంకా సూపర్ గా ఉంటుంది. Yeah, I had an opportunity. చాలా బాగుంటుంది, బట్ స్టిల్ తులసి దళం ఇస్ an ultimate one. Yeah, you're right, and because I had the opportunity to perform in that, what best I can do అనేది. ఇంకా గుర్తించాను నాకు అది. ఎవ్రీ బుధవారం రాత్రి 8:30కి వచ్చేది టీవీలో. టైమింగ్ రిమెంబర్ వెరీ వెల్. టైమింగ్ తో సహా అంటే అంత బాగా అది గుర్తుండిపోయింది అనమాట సీరియల్. అంత బాగుంది. అండ్ మీ యాక్టింగ్ కూడా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. Thank you so much, sir, and it was really pleasure talking to you. Me too. All the way you're calling from Singapore, I'm here, and it's so nice talking. Technology ఎంత బాగా డెవలప్ అయిపోయిందో, దాంట్లో ఉన్న బెనిఫిట్స్, దాంట్లో ఉన్న ఆనందం ఇప్పుడు తెలుస్తుంది. అవును సార్, ఎందుకంటే అప్పుడు నేను ఆ సినిమాలు సీరియల్స్ చూసేటప్పుడు అనుకోలేదు వన్ ఫైండ్ ఐ టాక్ టు బెనర్జీ గారు. I'm open to anybody. Anybody can talk to me. Anybody come here, Hyderabad. I'm open to everybody. Anytime you can call me. And when you happen to be in Hyderabad, it will be my pleasure to meet you all people. Yeah, pleasure sir. ఖచ్చితంగా హైదరాబాద్ లో అంటే టోరీ స్టూడియోకి వచ్చి మరి కలిసిదాన్ని, బట్ అన్లక్కీలీ సింగపూర్ లో ఉండిపోయాం. Yeah, not now. Next time, anytime you come to Hyderabad, anytime. Yeah, sure sir, sure. And మీ అన్ని ఫ్యూచర్ ప్రాజెక్ట్స్, కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి సార్ మీవి? నేను ఇప్పుడు యాక్చువల్గా ఒక నాగార్జున గారితో లవ్ స్టోరీ అని దశరథ్ గారు డైరెక్ట్ చేస్తున్నారు. ఓకే, మళ్ళీ దశరథ్ గారితో సంతోష్ మూవీ తర్వాత. Yeah, I'm doing that, and I'm doing one with Prabhas. Okay, and one I'm doing with Mahesh Babu. మీ ఆ సీన్స్ చాలా బాగుంటాయి సార్. సునీల్ మీరు మూవీలో. అవును సంతోషంలో. ఇట్స్ ఫన్నీ, చాలా బాగుంటాయి. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఆల్ యువర్ ప్రాజెక్ట్స్ సార్. And thank you so much, and I wish you all the best to your life, and be happy and healthy all the life. Yeah, sure. Thank you so much, and wish you the same. Thank you, sir. Take care. Yeah, thank you, Veena Garu, for calling. Have a great day ahead. Bye-bye. Well, that was Veena Garu from Singapore. Well, lots of people, sir, and ఇప్పుడు వరకు మనం మాట్లాడే అన్ని కాల్స్లో everyone having their own choice, own liking even. So, నేను క్వశ్చన్ అడుగుదాం అనుకున్న లోపు కాల్ వచ్చారు మళ్ళీ. హలో అవిన్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? శ్రీనివాస్ రెడ్డి యుగండ. శ్రీనివాస్ రెడ్డి గారు యుగండ నుంచి. సార్ గుడ్ ఈవినింగ్, మనతో పాటు బెనర్జీ గారు ఉన్నారు, మాట్లాడండి సార్. సార్ నా పేరు మీరు కూనీ చేస్తున్నారు సార్. మీరు నేనే ఉన్నాను సార్. ఇవాళ కరెక్ట్ ప్రొనౌన్స్ చేశారు, నేను కూనీ చేసి. నిన్నేమన్నాను నేను? ఏదో అన్నారు, శ్రీనివాస్ రెడ్డి బదులు ఏదో అన్నారు. అయ్య బాబు, అలా ఏం లేదండి, శ్రీనివాస్ రెడ్డి అని ఉంటాను. పర్లేదు, మన డిస్కషన్ తర్వాత ఫస్ట్ మీరు బెనర్జీ గారితో మాట్లాడండి సార్. బెనర్జీ గారు గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్ అండ్ హౌ ఆర్ యూ? ఫైన్ సార్. సార్ నాకు 2 క్వశ్చన్స్ అండి. మీకు సినీ ఫీల్డ్కి వచ్చి ఎన్నాళ్ళు అయింది? టీవీ ఫీల్డ్కి వచ్చి ఎన్నాళ్ళు అయింది? దేనిలో మీకు నటుడుగా బాగా గుర్తింపు వచ్చింది అంటే మన సొసైటీలో? నేను సినిమా ఇండస్ట్రీకి 31 years అయిపోయిందండి. 1980. 1980. ఓకే. And TV is a part of cinema. It's all the same.
I've been here. TV cinema అయినా ఒకటే, there is a small screen. టీవీ అంటే దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు ప్రజలు అంటే టీవీ అంటే ఇంట్లో ఉండి చూసుకునేది అది. ఇప్పుడు థియేటర్ అంటే మీరు థియేటర్కి వెళ్ళే చూడాలి. అవును. ఇప్పుడు ఎగ్జాంపుల్ సీరియల్స్ అన్నట్టు. నేను టీవీ చేసింది తులసిదళం అనే సీరియల్ చేశాను, యండమూరి వీరేంద్రనాథ్ గారిది. దట్ గేవ్ మీ బిగ్ మైలేజ్ ఇన్ టీవీ. అండ్ సినిమాల్లో ఫస్ట్ ఫిల్మ్ ఇట్ సెల్ఫ్ ఆల్మోస్ట్ స్టాండర్డ్గా ఉన్నప్పుడే చేసిన సినిమాలకే కొంచెం చిన్న చిన్న క్యారెక్టర్స్ వేసాను. దెన్ అరౌండ్ 1986 or so, 85-86లో న్యాయం మీరే చెప్పాలని సుమన్ జయసుధ గారు చేశారు. దట్ వాజ్ హిందీ రీమేక్ ఆఫ్ ఆజ్ కి ఆవాజ్. హిందీలో నానా పటేకర్ ప్లేడ్ దట్ క్యారెక్టర్. తెలుగు, తమిళ్ ఐ ప్లేడ్. తమిళ్ రజనీకాంత్ వాజ్ హీరో and I was the main villain of that. The very first film I got the name and I was known in the people. And then నా కోసం ఒక డైలాగ్ చెబుతారా మల్లేశ్వర సినిమా నుంచి? డైలాగ్ గుర్తుండదండి నాకు చెప్పడానికి. అప్పుడు ఏంటంటే వాళ్ళు ఇచ్చిన తర్వాత ఇచ్చినట్టు ఓన్ చేసి మూవీస్ కానీ లేకపోతే నేను మీతో ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నా అలాగే ఉంటాయి నా డైలాగులు కూడా. సో యూ థింక్ వన్ ఆఫ్ దోస్ ఫిల్మ్ డైలాగ్ చెప్పే డెలివరీ అది మీ ప్రొనౌన్సియేషన్ వేరేది, ఇప్పుడు మాట్లాడేదానికన్నా అప్పుడు వేరే ఉండేది. లేదండి, మిస్టేక్. నా ఐడెంటిటీ అది. నా ఐడెంటిటీ ఏంటంటే మెయిన్గా ఏ డైలాగ్ ఇచ్చినా కూడా క్యాజువల్గా నేను ఎలా ఉంటానో అలాగే మాట్లాడుతూ ఉంటాను సినిమాలో. దట్స్ వై ఐ థింక్ పీపుల్ లైక్ మీ. నేను మామూలుగా మాట్లాడేది అలాగే మాట్లాడుతూ ఉంటాను. కాకపోతే ఆ సందర్భం బట్టి ఆ డైలాగ్స్ చెప్తారు. మూవీస్ మీరు తక్కువ చేస్తున్నారు కదండి, ఎందువల్ల అంటారు? తక్కువ చేయటం అనేది ఏం లేదు. ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ చాయిస్ ఫర్ మీ అండి. నేను చేయాలనుకుంటే అన్ని సినిమాలు చేయాలనుకున్న అవకాశం ఎవరు వాళ్ళు అవకాశం వచ్చి నేను వద్దని అన్నాను. డైరెక్టర్స్ వాళ్ళు వెన్ దే లైక్ మీ, వెన్ దే వాంట్ దే హ్యావ్ ఎ క్యారెక్టర్ ఫర్ మీ, దే విల్ కాల్ మీ అండ్ ఐ డూ దట్. ఓకే సార్, ఓకే. Yeah. Nice talking. So thank you so much. All the best. Good luck. Yeah. Have a great time ahead, sir. Bye-bye. And sir, ఇందాక నేను అడుగుదాం అనుకున్న క్వశ్చన్ ఈయన కూడా అడిగేశారు. ఐ మీన్ ఆల్మోస్ట్ ద సేమ్ క్వశ్చన్. సో బట్ ఏదేమైనా కానీ రెండు కెమెరానే, రెండు చోట్ల మనం మేకప్ వేసుకోవాల్సిందే, టీవీ అయినా కెమెరా అయినా. బట్ ఐ హర్డ్ సార్ మీరు అసలు కెమెరా ఐ మీన్ మేకప్ వేసుకోరు అని చెప్పేసి. సో రెండింటికి మేకప్ వేసుకోరు. అండ్ తులసి దళం వాజ్ వన్ ఆఫ్ యువర్, అంటే మీలో ఉన్నటువంటి వర్సిటాలిటీని బయటపెట్టింది అని చెప్పేసి. ఇట్స్ ఆడియన్స్ పల్స్ యాజ్ వెల్ యాజ్ మీతో పాటు చేసిన ఆ డైరెక్టర్ కూడా చాలా హ్యాపీ విత్ యువర్ క్యారెక్టర్. దట్స్ రైట్. యండమూరి వీరేంద్రనాథ్ గారు ఆయన యాక్చువల్గా నేను అప్పుడు బ్యాడ్ క్యారెక్టర్స్ వేస్తున్న టైంలో ఆ క్యారెక్టర్ ఇవ్వడం అనేది నన్ను ఆలోచించడమే గ్రేట్ అంటున్నాను. అవును సార్. సో యండమూరి దట్ క్రెడిట్ గోస్ టు యండమూరి వీరేంద్రనాథ్ గారు అండ్ ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ దట్ వేణు గారు, కృష్ణారావు గారు అని. ఓకే సార్, ఇంకా దాని గురించి మనం మాట్లాడతాం. బట్ ఈలోపు కాలర్ ఉన్నారు సార్. హలో అవిన్. హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అవిన్ శ్రీకాంత్, సింగపూర్ నుంచి. శ్రీకాంత్ గారు, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. మనతో పాటు బెనర్జీ గారు ఉన్నారు, మాట్లాడండి సార్. ఎస్ బెనర్జీ గారు, నమస్తే అండి. నమస్కారం అండి. హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీతో మాట్లాడడం మాకు చాలా హ్యాపీగా ఉంది. మీ టూ. నాకు కూడా. ఇన్ఫాక్ట్ నేను మాట్లాడాలనుకున్నవన్నీ మా చెల్లి మాట్లాడేసింది కొద్దిసేపటి క్రితమే. సేమ్ ప్లేస్ నుంచా? ఓకే, సింగపూర్. యా. సో నేను ఏవైతే అనుకున్నా అవన్నీ మా చెల్లి అడిగింది. సో కొత్తగా అడగడానికి ఏం లేదు, ఒకసారి మీతో మాట్లాడి హాయ్ చెప్దామని కాల్ చేశాను అంతే. బట్ యు గాట్ ద ఆన్సర్స్ కదా? డెఫినెట్లీ. సో అవిన్, ఎలా ఉన్నది ఒంట్లోనే? ఏమండి నన్ను అడుగుతున్నారు? ఐమ్ కంప్లీట్లీ ఆల్ రైట్. కంప్లీట్ అంటే 100% అని చెప్పను, బట్ 60% and 40%. ఎనీవేస్, విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. మీకు కూడా థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఆల్సో. టేక్ కేర్. టేక్ కేర్ శ్రీకాంత్. హ్యావ్ ఎ గ్రేట్ డే అహెడ్. బాయ్. వెల్ లిసనర్స్, మీరు ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. మీరు కనుక కాల్ చేయాలనుకున్నట్టయితే 703-879-6611కి, యూకే కాలర్స్ అయితే 441-223-770-661కి, ఇండియా కాలర్స్ అయితే 040-666-24513 అండ్ స్కైప్ నుంచి కనుక కాల్ చేయాలనుకున్నట్టయితే tory.live1కి కాల్ చేసేయచ్చు. వెల్ సార్, మనం ఇందాక తులసి దళం గురించి అడుగుతున్నాను కదా. వెల్ ఆ క్యారెక్టర్ని అసలు మీ కెరీర్లో మీరు ఏ రకంగా డిఫరెన్షియేట్ చేస్తారు సార్? అంటే మీరు చేసినటువంటి సినిమాలన్నిటికీ ఒక తులసి దళంలో ఉన్నటువంటి ఆ క్యారెక్టర్ మిమ్మల్ని, ఒక టీవీ అనేది పబ్లిక్కి మిమ్మల్ని చాలా దగ్గర చేస్తుంది. ఎందుకంటే
ప్రతి బెడ్రూమ్లో ఉంటుంది టీవీ అనేది. సో ప్రతి ప్రేక్షకుడు ఆల్మోస్ట్ టీవీకి కట్టుబడి ఉంటాడు కాబట్టి మిమ్మల్ని మీరు ఎట్లా డిఫరెన్షియేట్ చేసుకుంటారు, ఎలా మేనేజ్ చేసుకుంటారు సార్ ఆ రెండిట్లో? ఓకే, టీవీ యనమూరి రేంద్రనాథ్ గారు నన్ను ఆలోచించి నాకు ఆ క్యారెక్టర్ ఇవ్వడం అనేది గ్రేట్నెస్. ఎందుకంటే దర్ ఆర్ సో మెనీ ఎమోషన్స్ ఇన్ దట్. అండ్ ఆల్ బిఫోర్ దట్ నేను చేసే క్యారెక్టర్స్ అన్నీ కూడా బ్యాడ్ మ్యాన్ విలన్గా చేయటం, బట్ నేను చేయగలుగుతానని నమ్మకం పెట్టి నాతో చేయించి నేను అది చేయగలగటం అనేది కూడా క్రెడిట్ గోస్ టు హిమ్ అండ్ ఐ కుడ్ డూ ఇట్. సో దట్స్ వన్ థింగ్ అల్టిమేట్లీ వెర్ ఇట్ కౌంట్స్. అలాగే ఆ టీవీలో నేను అది చేశాను. దాని తర్వాత మళ్ళీ కొత్త బంగారం అనేది ఒకటి చేశాను, కొత్త సీరియల్ రీసెంట్గా. దాంట్లో కూడా డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. దానికి ఉప్పలపాటి నారాయణరావు గారు హీ హస్ గాట్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ మీ అండ్ హీ వాంటెడ్ మీ ప్లే దట్ సిన్స్ ద క్యారెక్టర్ వాస్ గుడ్ అండ్ ద స్కోప్ ఆఫ్ పర్ఫార్మెన్స్ మల్టిట్యూడ్ పర్ఫార్మెన్స్ got I accepted and I got a good name in that. Glad to be here sir. And ఇంకో కాలర్ సార్. హలో హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హాయ్ అవిన్, రాజేష్. రాజేష్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు రాజేష్ గారు? న్యూ జెర్సీ. రాజేష్ గారు గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. బెనర్జీ గారు ఉన్నారు, మాట్లాడండి సార్. హలో బెనర్జీ గారు. హలో, హాయ్, హౌ ఆర్ యూ? నేను బాగున్నా అండి, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్. మీ ప్రోగ్రామ్ అక్క అందులో కూడా చూసాను నేను, మా గోల్డ్ లో వీ లవ్ బ్యాడ్ బాయ్స్. చాలా బాగా చెప్పారు. సో ఎట్లా అంటే రిపీట్ వర్షన్ వింటున్నట్టుంది, అక్కడ వీడియో ఇక్కడ ఆడియో. బాగుంది. మీరు చెప్పిన మీరు ప్రతి ఒక్కరు అడుగుతారు ఇదే సేమ్ క్వశ్చన్ అని ఆన్సర్ చెప్పలేదు, తప్పించుకున్నారు అక్కడ. ఇప్పుడని చెప్తారా? ఏది ఇంత మంచి 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 విలన్స్ ఉండగా హిందీ ఫీల్డ్ నుంచి తమిళ్ ఫీల్డ్ నుంచి ఎందుకు పట్టుకొస్తున్నారు? అది దానికి ఆన్సర్ ఉండదండి. ఎందుకు ఉండదంటే ఒకటే చెప్తాను మీకు. యాక్చువల్గా ఇంత మంచి మంచి అంటే మీరు అనుకుంటున్నారు నేను బాగా చేస్తానేసి. అలాగే నాకు ఇచ్చే డైరెక్టర్స్ కొంతమంది మంచి ఇచ్చేయో ఏది ఇచ్చినా కానీ నేను ఇది చేయగలుగుతానని ఇస్తారు. ఇప్పుడు హిందీ నుంచి తీసుకొచ్చే వాళ్ళంత బాగా నేను చేయగలను, హిందీ నుంచి తీసుకొచ్చేవాళ్ళు తమిళ నుంచి తీసుకొచ్చే వాళ్ళలాగా నేను కనపడుతున్నాను, నేను చేయగలను వాళ్ళకి ఫీలింగ్ వస్తే వాళ్ళు నాకే ఇస్తారు, ఇంకోళ్ళకి ఎవరు కదా. మేబీ నాకన్నా వాళ్ళు బాగా చేస్తారు, వాళ్ళు బాగుంటారన్న ఫీలింగ్తో వాళ్ళు తీసుకొస్తున్నారు తప్పితే నా మీద ద్వేషంతోనో నా మీద కోపంతో తీసుకురారు ఎవరు. మీ మీద ఒక్కరి మీద అని కాదు, ఇంతమంది ఉండగా ఎందుకు వేరే లాంగ్వేజ్ వాళ్ళని ప్రిఫర్ చేస్తారు అని. వాళ్ళతో డబ్బింగ్ చెప్పిచ్చేసి ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, మీరు న్యాచురల్ గా మీకు డబ్బింగ్ కూడా అవసరం లేదు, మీ వాయిస్ కూడా బాగుంటుంది, మీరే డైరెక్ట్ చేయొచ్చు, మీ ముఖంలో ఆ గాంభీరత్వం కూడా కనిపిస్తుంది. కరెక్ట్, అదే అంటున్నా. నా ఒక్కడే కాదు, నాతో పాటు ఉండే వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఉండే తెలుగు వాళ్ళలో చాలా మంచి యాక్టర్స్ ఉన్నారు. దేర్ ఆర్ సో మెనీ గుడ్ యాక్టర్స్, దేర్ ఆర్ సో మెనీ గుడ్ లుక్. విలన్ అంటేనే నాకు చాలా ఇష్టం అండి, కామెడీ మెయిన్ రోల్ వీటన్నిటికంటే. ఎందుకంటే ఆ విలన్ అంటే యూ షుడ్ బి ఏబుల్ టు లైక్ బయటకు వెళ్ళిన తర్వాత మీరు సినిమా చేసి మీ రోల్ బాగా పండి మీరు బయటకు వెళ్తే జనాలు అబ్బా వీడే అట్లా చేశాడు అని అనుకుంటారు. సో అది మీరు పబ్లిక్ అట్లా అనుకుంటున్నా కూడా మీరు విని మీరు తట్టుకోగలగాలి. సో అందుకు ఇట్స్ లైక్ డిఫరెంట్ రోల్. ఇంకా మీరు ఎండింగ్ లో ఆ షోలో ఎండింగ్ లో చెప్పిన డైలాగ్ అయితే సూపర్ నచ్చిందండి, లివ్ లైఫ్ కింగ్ సైజ్ అని. I want to live like that. I'm trying to live like that. లివ్ లైఫ్ ఏం చెప్పారు నాకు, అది దట్ ఈస్ ఏంటంటే లివ్ లైఫ్ కింగ్ సైజ్ కాదు. ఆల్ బ్యాడ్ బాయ్స్ ఆర్ గుడ్ బాయ్స్, లివ్ లైఫ్ కింగ్ సైజ్, డోంట్ స్పెండ్ లెస్, ఎర్న్ మోర్. ఎవ్రీ పంచ్. యూర్ రైట్. ఆ డైలాగ్ మాత్రం సూపర్ అండి. మీరు ఎట్లా అంటే మీరు ఇందులో సంతోషంలో మీ రోల్ టోటల్ డిఫరెంట్, క్వైట్ ఆపోజిట్. ఎట్లా అంటే క్వైట్, కామ్. అదే కొన్ని చేశాను, డిఫరెంట్ క్యారెక్టర్స్ కూడా చేశాను. ఇట్స్ ఓకే అండి, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ గేమ్. ఐఎమ్ హియర్ బికాస్ ఐ కుడ్ డూ బెటర్, ఐ కుడ్ డూ సంథింగ్ విచ్ దే లైక్. ఇంకా మీరు నల్లత్రాచు మూవీలో మీరు చెప్పింది అంటే ఎట్లా చేశారు, ఆ పాము ప్యాంట్ లోంచి పైకి వెళ్ళడం ఎలా చేశారు అవన్నీ. దట్స్ ఆల్ రియల్ ఎక్స్పీరియన్స్ అండి. తర్వాత మీరు అసిస్టెంట్ డైరెక్టర్ లాగా చేసి తర్వాత ఫీల్డ్ లోకి వచ్చారు అని. సో మేబీ దట్ యాడెడ్ లైక్ అది యాడెడ్ బోనస్ లాగా అయింది మీకు డైరెక్టర్ లాగా చేసినందుకు. యూర్ రైట్ అండి. అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉండటం వల్ల ఐ హ్యాడ్ అన్ ఎక్స్పీరియన్స్. కెమెరా ముందు వెనకాల ఉండి ఐ కుడ్ సీ సో మెనీ గ్రేట్ యాక్టర్స్ పర్ఫార్మింగ్ అండ్ త్రూ దట్ ఐ కుడ్ లెర్న్ మెనీ థింగ్స్ అనమాట. లెర్న్ వైల్ వర్క్ అని ఐ లెర్న్.
సో నైస్ టాకింగ్ టు యు అండి. చాలా 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 హ్యాపీ అనిపించింది మీతో మాట్లాడి. నాకు కూడా. సో రాజేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. అండ్ ఇంకో కాలర్ లైన్ లో ఉన్నారు, మనం తీసుకుందాం. హ్యావ్ గ్రేట్ డే హెడ్. అండ్ ఇంకో కాలర్ సార్. హలో. హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? Madhuri and from Australia. సారీ, Madhuri and from Australia. మాధవి గారు గుడ్ ఈవినింగ్ అండి. బెనర్జీ గారు మాట్లాడండి. Hi Andy. హలో అండి, హౌ ఆర్ యూ మాధవి గారు? Good, thanks. How are you? సో నైస్ ఆఫ్ యూ టాకింగ్ ఇన్ ద మిడ్ నైట్. మీరు నిద్రపోకుండా ఈ యొక్క టాకింగ్ టీమ్ అంటే కాదు, యాక్చువల్గా నాకు నిద్రపడతలో ఇష్టం మీ రోల్. ఏదండి? నిద్రపడతా మీ రోజు యా I actually watched that like 150 times, so నాకు ఆ ఫీలింగ్ చాలా ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్. అందులో మీరు 12 గంటల దాకా వెయిట్ చేసి 12 గంటలకు ఫోన్ చేసి మాట్లాడుతానంటే ఐఎమ్ థ్రిల్డ్ హియర్ బికాస్ 12 o'clock somebody talking to me from Australia in the midnight from there. I was actually trying to call before, కానీ calls వస్తున్నాయి కదా, so I was waiting అలా. Okay. ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, his name Suresh. Oh, I see. Hello. Yeah, hello Suresh, how are you? Hello. ఫైన్ సార్, మీరు బాగున్నారా? యా ఐమ్ ఫైన్, సో ఫైన్. మీ యాక్టింగ్ చాలా బాగుంటుంది సార్, నేను చాలా మూవీస్లో చూసాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ మధ్య కొంచెం కామెడీ కూడా చేశారు సార్, కొన్ని వాటిలో చాలా బాగా నచ్చేది కూడా. చేస్తున్నాం, అన్ని చేస్తున్నాం. దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ మై లైవ్లీహుడ్. ఐ హాడ్ టు డూ ఎవ్రీథింగ్. చాలా వరకు మిమ్మల్ని సీరియస్గా చూసి కొంచెం ఇదో కొంచెం చాలా బాగా అనిపిస్తుంది అప్పుడప్పుడు. యా నేచురల్లీ, ఇట్ ఆల్వేస్ సీరియస్గా ఉండేవాళ్ళు కొంచెం కామెడీ చేస్తే పీపుల్ విల్ స్టార్ట్ లైకింగ్ ఇట్, అండ్ ఐమ్ ట్రైంగ్ టు డూ దట్ ఆల్సో. హలో. హలో. యా చెప్పండి. ఇంకేం సినిమాలు వస్తున్నాయి మీవి? అమ్మా ఇంకేం సినిమాలు చేస్తున్నారు? నేను ఇప్పుడు నాగార్జున గారితో లవ్ స్టోరీ అనే సినిమా చేస్తున్నాను, దశరథ్ గారు. ఓకే, దట్ బి గుడ్ టు సీ. మళ్ళీ లైక్ నేర్పలత సినిమా లాగా అలాంటిదే ఉంటుంది. సంతోషం, దట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. యా, దట్స్ అ గుడ్ మూవీ as well. చాలా బాగుంది, న్యూజిలాండ్ లో తీశారు. యా I'm doing one film with Prabhas and one film with Mahesh Babu. ఓకే, మళ్ళీ ఎప్పుడైనా వస్తున్నారు ఆస్ట్రేలియాకి? లేదమ్మా, I just came about 2 years back and I don't know next time. ఎప్పుడైనా వస్తే సిడ్నీకి రండి, డెఫినెట్ గా చెప్పండి. Definitely I can come there, but I had to Sydney Tower మీద నిలబడి మీ పేరు మాధవి గారు ఎక్కడ నేను కనుక్కోవాలి. డెఫినెట్ గా చెప్తాను ఈసారి. ఈ తెలుగు అసోసియేషన్ ఉంది, యా, అండ్ ఆల్ ద యాక్టర్స్ అందరూ వస్తారు దానికి. సో ఐ టెల్ దెమ్ లైక్ ఈ రోజు మాట్లాడినని, అండ్ దెన్ వాళ్ళు మీ కాంటాక్ట్ డీటెయిల్స్ తీసుకుంటారు. ఓకే ఓకే. సో యూ కెన్ కమ్. లాస్ట్ టైం యాక్చువల్గా తనకల బ్రాండ్ వాళ్ళందరూ వచ్చారు. సో ఇట్ వాస్ రియల్లీ గుడ్. ఓకే, నేను వచ్చాను కానీ సిడ్నీ I was there for a few days, then I went to Melbourne and came back. I was on a holiday, not on shooting. Okay. I love traveling. I travel the globe. ఓకే, మీ దగ్గర ఏది నచ్చింది, మెల్బర్నా సిడ్నీయా? మెల్బోర్న్ ఇస్ గుడ్ అమ్మా. యా, చాలా మంది అంటారు. యాక్చువల్గా నేను ఫస్ట్ టైం ఆఫ్టర్ 22 years మెల్బర్న్ వెళ్ళాను, న్యూ ఇయర్స్ రోజు. ఇట్స్ రియలీ నైస్. యాక్చువల్గా అక్కడ చాలా కూల్ క్లైమేట్ బాగుంటుంది. యా, మెల్బోర్న్ హస్ గాట్ కల్చర్. యా, డెఫినెట్లీ. లైక్ చాలా మంది ఇండియన్స్ అక్కడే ఉంటారు. యా, ఈ మధ్యనే సిడ్నీకి అట్లా పెరుగుతున్నారు, కానీ మెల్బర్న్ ఎక్కువ ఫస్ట్ ప్రిఫరెన్స్. యా, సిడ్నీ ఇస్ a modern city as usual, like many other cities. Yeah, definitely. True. Yeah. So Madhavi garu, thank you so much for calling in. Hello. Hello. I wish you all the best అండి. Thanks auntie. And Suresh మాట్లాడతారు. Yeah. సురేష్ గారు చెప్పండి. తను మాధవి కాదు, మాధురి. మాధురియా? వి థాట్ మాధవి అని అనుకున్నాం మేము. మాధురి. And we are sorry for that. మాధవి అనుకున్నాం, and it's good. It's okay. Bye sir. Bye Suresh. Bye, take care, all the best, be happy. You too. Okay. Yeah, take care Madhuri and Suresh. Thank you so much for calling. Yeah, still sir, మిమ్మల్ని అంటే it's a differentiate completely. And when it comes to recent times, మళ్ళీ వెంకటేష్ గారితో అంటే కనుక మల్లీశ్వరి. Yeah, completely it's like స్పెషల్ చెప్పాను, రెస్టారెంట్ సీన్. ఫింగర్ బౌల్లో కాదు, సాంబార్లో వేలు కాలిపోవడం, మళ్ళీ లోపలికి వెళ్ళిపోవడం కిచెన్ లోకి. మీకు అంత పెద్ద సీన్, ఇట్స్ అ లార్జ్ సీన్. అదంతా కూడా డైరెక్టర్ విజయభాస్కర్ అండ్ త్రివిక్రమ్ శ్రీనివాసు ఆయన కలిసి ఇది వాంటెడ్ టు ప్లే దట్, అండ్ అది కూడా కామెడీ రోల్. ఐ షుడ్ సే విజయభాస్కర్ కుడ్ గెట్ మీ ఇన్ టు దట్ రోల్.
మీరు సీరియస్గా నా చేతులు కాలిపోయాయని చెప్పేసి కోట గారికి కాల్ చేస్తే ఇష్టం వచ్చింది చేసుకోరా అంటారు చూడండి ఆయన. యా, సో అంటే మీరు ఇలా పెద్దవాళ్ళతో వర్కింగ్ సార్, అంటే ఆల్మోస్ట్ మీరు వచ్చిన టైంలోనే వీళ్ళంతా వచ్చారు పెద్దవాళ్ళు అంటే. సో హౌ డూ యూ డిఫరెన్షియేట్ సార్? అంటే వాళ్ళకు వచ్చినంత పాపులారిటీ, వాళ్ళకు వచ్చినంత ఏమంటారు, ఇప్పుడు కోట గారు అంటే ఎగపడిపోతారు మ్యాక్సిమం పీపుల్. సో వాళ్ళ టైంలోనే మీరు వచ్చారు. వై అంటే ఎందుకు ఇలాంటి కన్ఫ్యూజన్ సార్? అంటే పబ్లిక్లో మీరు ఎందుకు అంత ఎక్కువ రీచ్ అవ్వలేకపోయారని చెప్పేసి మీరు అనుకుంటారు? వన్స్ అగైన్ ఐమ్ టెల్లింగ్ యూ అగైన్ అండ్ అగైన్ ఐ బీన్ టెల్లింగ్, కోట గారు ఈజ్ అ గ్రేట్ యాక్టర్ and there are so many great actors also. కోట గారికి had an opportunity, so he could get it. అలా వెళ్ళిపోయారు. సో అదే చెప్తున్నాను, ఇసి నాకు ఇచ్చే క్యారెక్టర్ ఎవరైనా డైరెక్టర్ ఇచ్చి నేను అది చేయగలిగితే ఐ విల్ గ్రో. అది చేయలేకపోతే దే విల్ నాట్ గివ్ మీ. సో మేబీ సమ్వేర్ ఐ హడ్ బీన్ ల్యాకింగ్ సంథింగ్ విచ్ డైరెక్టర్స్ అనేవాళ్ళు నన్ను అంత చూడలేకపోతున్నారో, లేకపోతే ఐ డోంట్ నో, దెర్ ఇస్ నో రీజన్ ఫర్ ఎనీథింగ్ రాకపోవటం. లైక్ మనం ఐ కెనాట్ చూజ్, ఐ కెనాట్ గో అండ్ సే ఐ ప్లే దిస్. సో దట్స్ ద వే ఇట్ గోస్. కొంచెం ఒక్కసారి కామెడీ నుంచి సీరియస్ యాక్షన్కి వస్తే కనుక నువ్వు నేను ఇట్స్ లైక్ అమేజింగ్ క్యారెక్టర్ మీరు చేసింది. కొంచెం సేపు కనిపిస్తారు మూవీలో, హీరో హీరోయిన్ చేస్ చేస్తూ యూ వన్ కిల్ దెమ్ యాజ్ ఎ కిల్లర్ క్యారెక్టర్. హీరో ఫాదర్ మిమ్మల్ని హైర్ చేసుకొని, సో ఆ క్యారెక్టర్ చేసినప్పుడు ఎలా అనిపించింది సార్? బికాస్ యూ కిల్ 2 people in that movie. I mean లారీ డ్రైవర్ అండ్ హిస్ సన్. ఆ క్యారెక్టర్ తేజ క్రియేటెడ్ దట్ అండ్ హీ వాంటెడ్ టు ప్లే ఫర్ దట్ అండ్ he told me the character is like this, ఇలా బిహేవ్ చేయాలి. ఫర్ దట్ ఐ డిడ్ మై బాడీ లాంగ్వేజ్ నా ఎక్సర్సైజ్ చేసి కానీ ఐ మేడ్ మై బాడీ ఇన్ టు దట్. అండ్ యాక్టింగ్ కన్నా కూడా మై బాడీ పర్ఫెక్షన్కి వెళ్ళిపోయాను అనమాట. సో దట్ క్రెడిట్ గోస్ టు తేజ అండ్ ఐ కుడ్ డూ ఇట్ వెల్ అండ్ పీపుల్ యాక్సెప్టెడ్ మీ. ఎందుకంటే ఒక రోబోట్ చూసినట్టుగా అనిపిస్తుంది, ఒక మ్యాన్ కైండ్ ఆఫ్ రోబోట్. It was good, really good. I got thrilled after seeing that. That is Teja. ఎందుకంటే ఆ క్యారెక్టర్ చూస్తే సార్ అంటే కంప్లీట్గా ఒక భయం అనేది ఈజీగా వచ్చేస్తుంది. సీరియస్లీ అసలు కొట్టినా కాదలరు, తిట్టినా కాదలరు మీరు. ఆ సినిమా అయిపోయిన తర్వాత నేను చాలా చోట్ల బయటకు వెళ్తే పిల్లలు చూసి పారిపోతుండేవాడు. సో దట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద క్యారెక్టర్ అండ్ అల్టిమేట్లీ సినిమా సక్సెస్ కూడా కావాలి. వన్స్ యూ డూ ఎంత పెద్ద క్యారెక్టర్, ఎంత మంచి క్యారెక్టర్ చేసినా సినిమా సక్సెస్ అయితే ఇట్ విల్ రీచ్ ద పీపుల్. ఎగ్జాక్ట్లీ. సో దాని తర్వాత మంచి అప్రిషియేషన్స్ వచ్చాయి మీకు ఆ సినిమా త్రూ. చాలా. అవును. సో వెల్ సార్, ఫైనల్గా బై చెప్పాల్సిన టైం ఇది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్ టు టోరీ అండ్ ఆన్సరింగ్ ఆల్ మై క్వశ్చన్స్. నాతో కాకుండా మా లిసనర్స్ అందరి క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేసినందుకు అండ్ మీ మనసులో ఉన్న మాటలు మాతో పంచుకున్నందుకు. అండ్ ఫైనల్గా ఒక క్వశ్చన్ సార్, ఫర్దర్గా కమింగ్ డేస్ మీ దగ్గర నుంచి ఎంత ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? బికాస్ అన్ని రకాల క్యారెక్టర్ చూసాం. ఒక బ్రదర్గా చూసాం మేము మిమ్మల్ని, ఒక ఫాదర్గా చూసాం, ఒక బావగా చూసాము, ఒక అన్నగా చూసాం, ఒక మంచి కామెడీ విలన్గా చూసాం, ఒక సీరియస్ విలన్గా చూసాం. సో ఇన్ని క్యారెక్టర్స్ అయిపోయాయి. సో నెక్స్ట్ ఎలా చూడొచ్చు అనుకుంటున్నాం మిమ్మల్ని? ఎలా చూడొచ్చు అనుకుంటున్నారు నాకే తెలియదు, ఎందుకంటే ఐ డోంట్ నో వాట్ కమ్స్. ఓకే. అండ్ ఇది సో బట్ వెయిట్ అండ్ సీ వాట్ కమ్స్ మై వే. And I myself don't know, and I had to put the same question to me, myself. Okay. So the days will come and tell what kind of characters I'll be playing anedi. And again, one more thing, you said thanks. Nenu kuda I should say thanks to you, Tori people, who made me to talk to the people all over the globe. వాళ్ళందరితో మాట్లాడే అవకాశం నాకు ఇచ్చినందుకు I should thank you, and all my listeners, all the people who spoke to me, thank you so much for all your kind wishes and liking me. And actually ఒక మనిషి లైక్ చేయటం అనేది గ్రేటెస్ట్ థింగ్. హేట్ చేయటం అనేది వెరీ ఈజీ థింగ్, బట్ లైకింగ్ సంబడి ఈజ్ గ్రేట్, ఒక వరం లాంటిది. సో ద లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ లైకింగ్ మీ. ఐ షుడ్ ఫీల్ గ్రేట్ అబౌట్ ఇట్ అండ్ ఐ షుడ్ ఫీల్ బ్లెస్డ్ అబౌట్ ఇట్. అండ్ ఆల్ ద లిజనర్స్ టుడే, tomorrow, the coming days, the gone days, I wish them all the best. I wish everybody to be happy and healthy all their life. Thank you so much. I'm sorry I'm leaving early, but please excuse me for that. Thank you so much. And thank you, Tori, also. That's so great, sir. Thank you so much for coming once again. And finally ga okka question, sir. నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇంతకుముందు ప్రొడ్యూసర్గా చేశారు and you started your career as an assistant director and then you thought of coming into acting. సో యాక్టర్గా ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు, చాలా హ్యాపీగా. సో మేము మీ దగ్గర నుంచి ఒక డైరెక్టర్గా సినిమా ఎక్స్పెక్ట్ చేయొచ్చా కమింగ్ డేస్?
You say nothing is, and I just live for the day. Okay. Today is today, tomorrow is tomorrow. Tomorrow what happens, I don't know. I don't plan for anything. I do the perfectionism. ఇవాళ నేను ఇక్కడికి వచ్చాను, ఇంటర్వ్యూ చేస్తాను కాబట్టి ఐఎమ్ ఇన్ టు దిస్. ఇక్కడ ఎంత బాగా చేయాలి అంతే. వాక్ ఆఫ్ దిస్ డోర్, వేర్ ఐఎమ్ గోయింగ్, ఐ విల్ గో దేర్. అలాగా టుమారో ఐ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్ అండ్ ఐ డోంట్ ప్లాన్ ఫర్ ఎనీథింగ్. సో ఐ లివ్ ఫర్ ద డే. సో ఫైనల్లీ లివ్ ఫర్ ద సెకండ్ అంటారు. వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఐ డోంట్ నో టుమారో, బట్ దెన్ ఇట్ కమ్స్ ఎనీథింగ్. అందుకని మీరు ఇందాక క్వశ్చన్ చేసేటప్పుడు కూడా నేను మీకు ప్రిపేర్ చేస్తానండి ఏమడుతుంది, డోంట్ టెల్ మీ దట్, ఆస్క్ మీ స్పాంటేనియస్లీ. Exactly. So that's the way I live. And I'll be living like that. Finally, thank you so much. Very happy to meet you, sir, and very thankful to you for coming. And thank you so much for coming to Hari, sir. Thank you so much. And that's it from the Tollywood Talkies, guys. రేపు మళ్ళీ వచ్చేస్తాను, అప్పటి వరకు వింటూ ఉండండి తెలుగువారి ఆత్మీయవారిది టోరీని. రేపు కాదు, మండే రోజు మళ్ళీ వస్తాను. స్టే ట్యూన్ టు తెలుగువారి ఆత్మీయవారిది టోరీ, and be glad. Have a great weekend ahead. Bye bye, guys.